హాయ్ మాస్టర్స్. అందరికి కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ, అలానే ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దేవతా స్వరూపానికి కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ కి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఈ రోజు మనతో సంధ్య మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ముందు ఆల్రెడీ ఒక 2 సెషన్స్ రమణ మహర్షి గురించి ఆ బోధనలంతా కూడా చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ మేడం. ఇంత చక్కగా ఆత్మతత్వం గురించే మొత్తం అక్కడ బోధించుండేది కూడా. అంత చక్కగా అందరి అందుకొని ఆనందాన్ని పొంది మళ్ళా వినాలి అని అనుకొని చేస్తున్నారని అంటే అంత చక్కగా జ్ఞానాన్ని చాలా చక్కగా అందిస్తూ ఉన్నారు మేడం. ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. అందరికీ నమస్కారం. మా గురువు గారైన దామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే జూమ్ ప్రేక్షకులకు, యూట్యూబ్ ప్రేక్షకులకి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మాస్టర్లకు కూడా నా నమస్సుమాంజలి. అంతకుముందు మనం 2 సెషన్స్ జరుపుకున్నాము రమణ మహర్షి బోధనలు. లాస్ట్ పాయింట్ వచ్చి ప్రతి వ్యక్తి జ్ఞాన స్వరూపుడే. జ్ఞానం అన్నది ఏదీ లేదు. జ్ఞానము సులువుగా అనుభవంలోనికి రావడం మాత్రం జరగదు. ప్రతి వ్యక్తి జ్ఞాన స్వరూపుడే. నిజంగా అయితే మనకందరికి లోపల జ్ఞానం ఉంది, కాకపోతే మానవ జన్మకు వచ్చి మనం మర్చిపోవడం జరిగింది. అదే వాళ్ళు చెప్తున్నారు. జ్ఞానం అన్నది ఏమీ లేదు, కొత్తగా తెలుసుకోవడం అనేది ఏమీ లేదు. మర్చిపోయాం కాబట్టి మళ్ళీ మర్చిపోయిన దాన్ని తెలుసుకోవడమే అన్నమాట. అయితే ఆ తెలుసుకునే ప్రాసెస్ జ్ఞానము సులువుగా అనుభవంలోకి రావడం మాత్రం జరగదు. అది కొంచెం సాధన చేస్తే, హయ్యర్ స్థాయికి వస్తే మనలో అంతకుముందు నేర్చుకున్న నాలెడ్జ్ మొత్తం మనకి తెలియడం జరుగుతుంది. రమణ మహర్షి గారు ఒకరోజు ఒక ర్యాక్ లో నుంచి ఒక బుక్ కింద పడిపోతుంది. ఆ బుక్ తీసి చదువుతూ ఉంటాడు. ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు, స్వామి అది చైనీస్ భాష, మీరు చైనాకి ఎప్పుడు వెళ్ళారు, మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. అని అడిగితే ఆయన చెప్తాడు, హయ్యర్ స్థితిని గాని మనం అందుకున్నామంటే అది ఏ భాష అయినా మనకి అర్థమైపోతూ ఉంటుంది అని చెప్తారనమాట. అట్లా ఏంటంటే ఆ జ్ఞానం అనుభవంలోకి తెచ్చుకోవడం కోసమే మన ధ్యాన సాధన అంతా కూడా అన్నమాట. దేహమే శవము, దానిలో సంస్మరణ ఉన్నంత వరకు ఎవరైనా ఆత్మ జలముల స్నానం చేయాల్సిందే. అందువల్ల అందరూ శవవాహకులే. మనం ఏం చెప్పుకుంటాం, ప్రాణం ఉంటే శివం, ప్రాణం పోతే శవం అని చెప్పుకుంటాం. అది ఎప్పుడు మనలో సంస్మరణ ఉన్నంత వరకే. నేను ఈ దేహాన్ని అని అనుకుంటూ ఉన్నంత కాలం ఆయన ఏం చెప్తున్నారు, మీరు శవవాహకులే అని చెప్తున్నారు. అంటే మనం శరీరాన్నే నేను అంటున్నాం, ఆత్మను తెలుసుకోవడం లేదు. అందుకని ఎవరైనా కూడా ఆత్మ జలముల స్నానం చేయాల్సిందే. అంటే ఏ రోజుకైనా నువ్వు నీ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాల్సిందే. అప్పటి వరకు మనమందరం శవవాహకులమే. అంటే ఈ శరీరాన్ని మోసుకొని తిరుగుతూ ఉంటాం. నేను అనే భావంతో, శరీరమే నేను అనే భావంతో ఈ శరీరాన్ని మోసుకు తిరుగుతూ ఉంటాం. గొప్ప గొప్ప మహానుభావులు శరీరాన్ని చాలా కష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఆత్మతత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి శరీరం బరువుగా ఉంటుంది. అంతెందుకండి, మనకే బాగా ధ్యానం చేసినప్పుడు పూర్తిగా ఒక హయ్యర్ ఎనర్జీని టచ్ అయినప్పుడు అసలు ఈ శరీరం ఉన్న భావనే ఉండదు, తేలికైపోయి ఉంటుంది. మనం భూమి మీద కూర్చున్నామా లేదా అనేది కూడా తెలియదు. అంటే మనలో కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతుందో, పెరిగినప్పుడు మన మీద గ్రావిటేషన్ పవర్ పనిచేయదనమాట. అంటే తేలికైపోతాం. నిజంగా తేలికైపోతామంటే మనకు అలా అనిపిస్తుంది, చూసే వాళ్ళకి ఏముండదు, మనకు అలా అనిపిస్తుంది. ఆ గ్రావిటేషన్ పని చేయకపోయేసరికి, గ్రావిటేషన్ అంటే భూమి ఆకర్షణ శక్తి పని చేయకపోయేసరికి తేలికైపోయినట్లు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ దేహం కూడా బరువుగా భారంగా ఉంటుంది అనమాట. మా గురువు గారు చెప్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలిసిన ఒక ఆయన చాలా హయ్యర్ మాస్టర్ అంట. ఎక్కడైనా భజన జరుగుతున్నా, ధ్యానం జరుగుతున్నా ఆయన లీనమైపోతాడంట. లీనమైపోయినప్పుడు ఆయన శరీరం తేలికైపోయి గాల్లో తేలుతూ ఉంటాడంట. అందుకని ఆయన ఏం చేసేవాళ్ళంటే, ఆయన ఎప్పుడైనా భజనకు వచ్చినా, ధ్యానానికి క్లాసులకు కానీ వచ్చినా కూడా ఇటిద్దరు కుర్చీని పట్టుకొని కూర్చుంటారంట. ఎందుకంటే కుర్చీతో సహా పైకి వెళ్ళిపోతుంటాడంట. అంటే అంత హయ్యర్ మాస్టర్ అనమాట. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనం ఆఫ్టర్ ఆల్ మానవులం అనుకుంటాం. కాదు,
భగవంతుడితో సమానమైన వాళ్ళమ్మ. ఆఖరికి దేవతలు కూడా మానవ జన్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అనుభూతి కోసం, అనుభవం కోసం అన్నమాట. వాళ్ళు అడుగుతూ ఉంటారంట. మనం చనిపోయి వెళ్ళిన తర్వాత యాస్ట్రల్ వరల్డ్కి వెళ్తాం కదా. ఆ యాస్ట్రల్ వరల్డ్ అంటే కేవలం ఆత్మల లోకమే కాకుండా స్వర్గం, నరకం, రకరకాల లోకాలకు వెళ్తాం. ఎవరెవరి స్థాయిని బట్టి ఆ డైమెన్షన్ కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అడుగుతారంట, మానవ జీవితం ఎలా ఉంది, సుఖంగా ఉందా, దుఃఖంగా ఉందా. అక్కడ ఎక్కువ దుఃఖం అని చెప్తారు కదా. ఇంత దుఃఖాన్ని, ఇన్ని సిచ్యుయేషన్స్ ని నువ్వు తట్టుకొని నిలబడి వచ్చి నేర్చుకున్నావు అంటే నువ్వు గ్రేట్ కదా అని పొగుడుతారంట. మనం ఏమనుకుంటాం, ఇక్కడ వచ్చి వెధవ జీవితం, వెధవ జన్మ, ఎందుకు వచ్చామో తెలీదు, ఎప్పుడెప్పుడు పోదామా అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ తగిన శరీరాలు దొరకక, తగిన తల్లి తండ్రి దొరకక హాస్టల్ వరల్డ్ లో కోటాను కోట్ల ఆత్మలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, ఈ శరీరమే నేను అనే భావన వల్ల, ఈ సుఖ దుఃఖాలు అనే వాటిని వంటికి పట్టించుకోవడం వల్ల ఎందుకు ఈ జన్మ అని అనుకుంటున్నాం. కానీ మానవ జన్మ దుర్లభమైనది. 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ రావడం జరుగుతుంది. కాబట్టి మానవ జన్మ ఉత్తమోత్తమైనది. ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు ఉత్తమోత్తమైనది అంటాడు. ఆత్మజ్ఞానం లేనివాడు ఇది వెధవ జన్మ అంటారు. అది వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఉంటుందన్నమాట. శరీరమే నేను అనుకుని దానిని మోసుకొని తిరుగుచున్నారు. మనం అందరం అలాంటి వాళ్ళం అనమాట. ఆత్మ వేరు, శరీరం వేరు అని తెలుసుకుంటున్నాం కానీ పూర్తి అనుభూతి పరంగా, అనుభవ పరంగా ఇంకా మనకి అవగాహన రాలేదన్నమాట. నేను శరీరం అని చెప్పేది మనసు, నేను శరీరం అని ఆత్మ చెప్పదు. నీ మనసు చెప్తుంది నేను నేను ఈ దేహము, ఈ శరీరము ఆత్మ కలిసిన దేహము అని నీ మనసు చెప్తుంది. ఆత్మ ఎప్పుడు నేను ఈ శరీరం అని చెప్పదనమాట. నేనును ఆత్మ విచారణ ద్వారా అన్వేషించినతో అది నశించి అసలైన నేను అంటే ఆత్మ అనుభవంలోకి వచ్చును. నేనును ఆత్మ విచారణ ద్వారా, లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను, నేను అంటే ఏమని చెప్పుకుంటున్నాం, ఈ దేహము అని చెప్పుకుంటున్నాం. విడివిడిగా ఆత్మ విచారణ చేశామనుకోండి, నేను ఈ కళ్ళ కాదు, నేను ఈ ముక్క కాదు, నోరా కాదు, చేతులా కాదు, కాళ్ళ కాదు, మరైతే నేనెవరిని? నేను అంటే శరీరం పూర్తిగా చెప్పుకుంటున్నాం, కానీ విడివిడిగా చూసుకుంటే అవన్నీ కాదు కాదు అని చెప్తున్నాం. అయితే నేనెవరిని? అదే ఆత్మ విచారణ అన్నమాట. ఈ ఆత్మ విచారణ ఎప్పుడైతే మనం అన్వేషిస్తామో అది నశించి అసలైన నేను ఆత్మ అనుభవంలోకి వచ్చును. అహంను విడిచిపెట్టుటే అసలైన త్యాగము. అలాగే అహంతో కూడిన వైరాగ్యం వల్ల ఏ ఉపయోగం ఉండదు. అహంను విడిచిపెట్టుటే అసలైన త్యాగం. అహం అంటే అక్కడ పొగరు కాదు, నేను అనే వేర్పాటు భావన. నేను వేరు, నువ్వు వేరు. దాన్ని విడిచిపెట్టడమే అసలైన త్యాగం. అంటే నేను నుంచి మేముకు రావాలి. ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే నేను నాది నుంచి మేము మనము అనే భావంలోకి రావాలన్నమాట. అదే వాళ్ళు చెప్తున్నారు, అహంను విడిచిపెట్టుటే అసలైన త్యాగము. అలాగే అహంతో కూడిన వైరాగ్యం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఇప్పుడు వైరాగ్యంతో అని చెప్పి సన్యాసులు చాలా మంది తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకి అహం ఎంత ఉంటుందంటే, అహం అంటే నేను అనే భావన ఎంత ఉంటుందంటే, పొరపాటున మనం తగిలామనుకోండి వాళ్ళకి అంతే, ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళు పేరుకి వైరాగ్య భావనలో ఉన్నట్లు కనబడుతున్నారే కానీ నిజంగా ఆ భావన అయితే రాలేదు. అంటే ఆ ఆత్మస్థితికి రాలేదు. మనకి వైరాగ్యాలు 3 చెప్పుకుంటాం. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, అసలైన వైరాగ్యం. ప్రసూతి వైరాగ్యం వచ్చినప్పుడు అబ్బా నాకు ఇంక మళ్ళీ బిడ్డలు వద్దు అనుకుంటుంది తల్లి. శ్మశాన వైరాగ్యం, మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళి అక్కడ అదంతా చూసిన తర్వాత రేపైనా మనం కూడా ఇంతే కదా అనే భావనలోకి వచ్చి మళ్ళీ ఎప్పటి వరకు ఉంటుంది, మన వాకిలి గడప దొక్కే వరకు శ్మశాన వైరాగ్యం ఉంటుంది. అసలైన వైరాగ్యం అంటే నేను ఆత్మ పదార్థాన్ని, ఈ దేహం నేను కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు అసలైన వైరాగ్యం వస్తుంది. అసలైన వైరాగ్యం మనకి కావాలన్నమాట. మన అన్ని ఏంటంటే సబ్జెక్ట్ విన్నప్పుడు మాత్రం నేను ఈ దేహాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని అని అనుకుంటాం. ఆ సబ్జెక్ట్ అంతా అయిపోయి ఏదైనా సిచ్యుయేషన్ వచ్చేసరికి మళ్ళీ మన భావంలోకే, పాత భావంలోకే వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే ధ్యాన సాధన గాని చేస్తూ ఆత్మ విచారణ చేసుకుంటూ ఉంటే ఆ నేను నుంచి మేముకి మనం రావడం జరుగుతుంది.
శరీరమే నేనని అనుకోవడం, దానితో తాదాత్మ్యం పొందడమే మోహం. ఈ శరీరం నేను అనుకోవడం వల్ల దానిలో తాదాత్మ్యం అంటే దానితో కలిసిపోయి మనం ఉంటున్నాం, దాన్నే మోహం అంటారు. నేను శరీరం అన్న మోహంలో పడినప్పుడు నాది అన్న మమకారం, అహంకారం ఏర్పడును. శరీరం మీద, వ్యక్తుల మీద ఉన్న మోహం క్షయించిపోతే మోక్షమే. నేను శరీరం అన్న మోహంలో పడినప్పుడు నాది అన్న మమకారం, అహంకారం, ఇక్కడ అహంకారం అంటే పొగరన్నమాట. ఈ ఈ ఇల్లు నాది, ఈ నగలు నావి, ఈ బట్టలు నావి, ఈ వస్తువులు నావి, అది ఎప్పుడు అనిపిస్తుంది? నేను శరీరం అన్న మోహంలో ఉన్నప్పుడు. శరీరం మీద, వ్యక్తుల మీద, వస్తువుల మీద ఉన్న మోహం క్షయించిపోతే మోక్షమే. అంటే వీటన్నింటి మీద వ్యామోహం అనేది తగ్గించుకోవాలి. అయితే అన్ని వాళ్ళు బయట వాళ్ళకి ఇచ్చేయాలా అంటే ఇచ్చేయమని కాదు అక్కడ అర్థం. వాటినన్నింటినీ అనుభవిస్తూ వాటికి అతీతంగా ఉండడం. అంటే ఇప్పుడు మనకు రావాల్సిన డబ్బు రాలేదనుకోండి, దుఃఖంలో పడిపోవడం. నాది, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు మనల్ని అగైనెస్ట్ చేసే దుఃఖంలో పడిపోవడం, ఇట్లాంటివేమీ అంటకుండా అసలైన వైరాగ్యంలోకి ఉండాలి. వైరాగ్యం అంటే ఏదో సన్యాసులుగా కలిసిపోవడం, ఇల్లు వాకిలి వదిలేసిపోవడం కాదు. మనకి జనక మహారాజు విదేహుడు అంటారు ఆయన్ని. అంటే దేహానికి అతీతంగా ఉంటాడన్నమాట. ఆయన గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకునేటప్పుడు ఆయన గురువుకి చాలా ఇష్టం జనక మహారాజు అంటే. ఆయన ప్రత్యేకించి చూసేవాడు. మిగతా శిష్యులందరికీ కోపం, ఆయన రాజు కాబట్టి కదా, రాజకుమారుడు కాబట్టి కదా అన్నంత బాగా చూస్తున్నారు, ఈ గురువు గారు మనల్ని తక్కువ భావంతో చూస్తున్నారు అని ఈ జనక మహారాజు మీద ఈర్ష్యాభావం పెంచుకుంటారు. అది ఆ గురువు గారికి తెలుస్తుంది. వీళ్ళని పరీక్ష చేయాలి, అనవసరంగా ఈ యువరాజు మీద వీళ్ళు ఈర్ష్య పెంచుకుంటున్నారు, దాన్ని తొలగించాలి అనే ఉద్దేశంతో గురువు గారు ఏం చెప్తారంటే, ఒక శిష్యుని పిలిచి, రే నీ గుడిసె అక్కడ అంటుకుపోతుందిరా అని చెప్తాడు. అనేసరికి వాడు భయపడిపోతాడు, భయపడిపోయి పరిగెత్తుకుంటా పోతాడు. పోతే అక్కడ ఏమి ఉండదు అనమాట, వాడి గుడిసె అలాగే ఉంటది. అందుని మళ్ళీ వచ్చి గురువు గారికి చెప్తాడు, గురువు గారు మీరు అక్కడ గుడిసె అంటుకుపోయిందని చెప్పారు, ఏం కాలేదు, నా గుడిసె అలాగే ఉంది అని చెప్తారు. కొన్ని రోజుల తర్వాత జనక మహారాజుకి అదే చెప్తాడన్నమాట. జనక నీ గుడిసె తగలబడిపోతుంది అని అంటే ఆయన స్థిమితంగా ఉంటాడు. తగలబడేది ఎవరు, నేనెవరు, నాకు దానికి ఏమి సంబంధం, నాకు అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నేను నేనుగానే ఉంటాను అని చెప్తాడు. అనేసరికి ఈ మిగతా విద్యార్థులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎంత స్థితి ప్రజ్ఞత్వం ఉంది, తనది అక్కడ తగలబడిపోతుంది అని చెప్పినా కూడా దానికి అంటుకోకుండా అలా స్థితంగా అలాగే ఉన్నాడు. కాబట్టి ఈయన నిజంగానే గ్రేటు అని చెప్పడం జరుగుతుంది. మనకి ఈ ఆత్మతత్వం తెలుసుకున్న వాళ్ళల్లో మెయిన్ ఎక్కువగా చెప్పేది విదేహుడు అంటారు. అంటే దేహం, దేహానికి అతీతంగా ఉన్నవాడు జనక మహారాజు అన్నమాట. అది మనం చెప్పుకున్నంత తేలిక కాదు, అంత అంకిత భావంతో ఉండడం. సాధన చేయగా చేయగా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే మనం కూడా ఏదో ఒక రోజుకి ఆ స్థితిని అందుకోవడం జరుగుతుందన్నమాట. మానవుడు సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఈ తుంటరి మనసు ఏదో కల్పించి గుర్తుకు తెచ్చి మరలా బాధను సృష్టించును. మనం హ్యాపీగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఏవో జోకులు చెప్పుకుంటూ, సినిమా గురించో ఇంకేవో కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఎవరో ఒకరు ఉంటారు ఎప్పుడు గతం గురించి ఆలోచించుకునే వాళ్ళు, లేదంటే రాబోయే భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మనం హ్యాపీగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నాం గాని గతంలో ఒకప్పుడు ఎంత అవస్థపడ్డామో తెలుసా అని అంటారు. లేదంటే ఈ మురిపం ఎన్నాళ్ళులే, భవిష్యత్తు ఎలా ఉందో ఏమో ఎవరికేం తెలుసు, ఇలాగే నవ్వుకుంటూ ఉంటామో ఏడుస్తూ ఉంటామో అని ఏదో ఒక మాట అన్నమాట. అంటే అవసరం లేని మాట ఏదో ఒకటి అంటూ ఉంటారన్నమాట. మనకేమనుకుంటాం, మనం మానవుడు సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఈ తుంటరి మనసు ఏదో ఒకటి కల్పించి గుర్తుకు తెచ్చి మరలా బాధనే సృష్టిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనిషి సంతోషం కావాలి, సంతోషం కావాలి అంటాడే కానీ ఎక్కువ బాధనే కోరుకుంటాడండి. అది తెలీదు చాలా మందికి. ఎలా అంటే ఇలాగే సంతోషంగా ఉన్నప్పుడు ఇది ఇంకెన్ని రోజులు ఉంటుందిలే, ఇంకెన్ని గంటలు ఉంటుందిలే అని అనుకుంటారు. అలా అనుకోగానే విశ్వానికి నువ్వు టిక్ ఇచ్చేసావు. అలా నువ్వు ప్రతిసారి అలా అనుకుంటూ ఉన్నావు అనుకో, ఆ విశ్వంలో టిక్కులన్నీ కౌంట్ పూర్తయిపోయి
నీకు దుఃఖమే ఇస్తుంది. అంతేకాకుండా మన ఇంట్లో ఎప్పుడూ ఏడుస్తూ గొడవలు పడుతూ తిట్లు తిట్టుకుంటూ ఉంటే ఆ ఇంటి వాతావరణం అంతా ఆ ఎనర్జీతో నిండిపోతుంది. ఈ గోడలన్నీ ఏంటంటే గోడలకు సున్నం వేస్తాం కదా, సున్నం ఆ నెగిటివ్ ని స్వీకరిస్తుంది. స్వీకరించి అట్లాంటి సిచ్యుయేషన్స్ ని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి పెడుతుంది. మనం ఏమనుకుంటాం, నేనేమన్నా కోరుకున్నానా ఇట్లాంటి జీవితం? నేను కోరుకోలే, నేను హ్యాపీగా ఉందనే కోరుకున్నాను, కానీ ఏంటో నా జీవితం ఇలా తగలబడింది అని అంటూ ఉంటాం. కాదు, తెలిసో తెలియకో నెగిటివ్ ఎక్కువ మాట్లాడి ఉంటాము. ఆ నెగిటివ్ ఇంట్లో అంతా పేరుకుపోయి అటువంటి ఎనర్జీస్ నే లాగి అట్లాంటి సిచ్యుయేషన్స్ నే నీకు మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అందుకే నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ వాడకూడదు, పాజిటివ్ మాటలే మాట్లాడాలి. పాజిటివ్ ఆలోచనలే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఆ నెగిటివ్ ఆటోమేటిక్ గా తగ్గిపోయి ఇల్లు ప్రశాంతంగా హాయిగా సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుందన్నమాట. సంతోషం బాధ రెండు కూడా మనసు యొక్క కల్పితాలే. సంతోషము అనుభవించేది మనసే, బాధను అనుభవించేది మనసే. అది దాని యొక్క కల్పితాలన్నమాట. అంతరంగంలో ఉన్న శాంతిని మనస్సు భంగపరచును. మనస్సు యొక్క మూలమును విచారణతో అన్వేషించినచో మనస్సు అదృశ్యమగును. అంతరంగంలో లోపల ఉన్న శాంతిని మనస్సు ఏంటి, ఏదో ఒక ఆలోచనలు చేసి మళ్ళీ దుఃఖాన్నే తీసుకొస్తుంది. అదే ఈ మనస్సు అసలు ఎక్కడి నుంచి పుడుతోంది, ఎట్లాంటి ఆలోచనలు చేస్తోంది అని దాన్ని విచారణ అంటే లోతుల్లోకి వెళ్ళి చూసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మనసు ఏమవుతుంది, మాయమైపోతుంది. అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి అని మీరు అంతరంగంలోకి ప్రయాణం చేయాలి, అంతర్ముఖంలోకి ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే ఈ అంతర్ముఖంలోకి ప్రయాణం చేస్తారో ఆ మనస్సు అనేది మాయమైపోతుంది. చాలా మంది ధ్యానంలో అంటూ ఉంటారు, మేడం మాకు మనసు కుదరట్లేదు మేడం, మనసు కుదరట్లేదు మేడం, ఆలోచనలు వస్తూనే ఉన్నాయి మేడం అని. ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే నువ్వే ఆలోచిస్తున్నావు. వాళ్ళు ఏమంటారు, మేము ఆలోచించట్లేదు అవే వచ్చేస్తున్నాయి అంటారు. కాదు, మనకి తెలియకుండానే అలవాటు పడ్డ మనసు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఈ ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది, హృదయంలో నుంచా మెదడులో నుంచా అని దాన్ని గాని మనం మనసు పెట్టి చూసాము అంటే అంతర్ముఖంలోకి వెళ్ళామంటే ఆటోమేటిక్ గా మనసు లయించిపోవడం జరుగుతుంది. అహంను అన్వేషించినచో అది అంతర్ధానమగును, అన్వేషించనిచో బాధ పెట్టుచూనే ఉండును. అహం నేనును అన్వేషించాము అంటే ఆ నేను నేనని చెప్పుకుంటున్నా. అసలు ఆ నేనంటే ఏంటి అనే గాని అన్వేషణ చేస్తే ఆ నేను అనేది అంతర్ధానం అయిపోతుంది. అన్వేషించకపోతే ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. ఏ పని చేసినా కూడా మంచిగానో చెడ్డగానో ఏదో ఒక రిజల్ట్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకు అనంటే ఇప్పుడు ఒక పని మనం చేసినప్పుడు అందరూ మెచ్చుకోవాలని ఉండదు కదా. కొందరికి ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. నేను ఈ ఇల్లు కట్టేటప్పుడు సంకల్పం రాసుకున్నాను. ఏమని, ఆ చెయ్యి అలా రాసుకోబోయింది, నాకే నేను ఆలోచించి రాసింది కాదు. యాస్ట్రల్ మాస్టర్స్, స్పిరిచువల్ మాస్టర్స్ మీరందరూ మెచ్చే విధంగా, ఇక్కడ అందరూకి నచ్చే విధంగా ఆ ఇల్లు రూపుదిద్దుకోవాలి అని రాశాను. ఇల్లు స్టార్ట్ అయినాక కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ వస్తూ ఉన్నాయి. అది వగదగడం లేదనమాట. ఇళ్ల పక్క వాళ్ళతో కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ పని పూర్తి అవ్వడం లేదు. అప్పుడు మా మేడంని అడిగాను, మేడం ఇబ్బందులు వస్తూ ఉన్నాయి మేడం, ఎందువల్ల ఏమో అర్థం కావట్లేదు అని అంటే, అసలు నువ్వేమైనా సంకల్పం చేశావు అని అంటే ఆ సంకల్పం మొత్తం చెప్పాను అనమాట. చెప్తూ ఈ వాక్యం కూడా చెప్పాను అనమాట. అప్పుడు మేడం అన్నారు, పైనున్న మాస్టర్స్ ని, స్పిరిచువల్ మాస్టర్స్ ని, ఆస్ట్రల్ మాస్టర్స్ ని ఒప్పించడం చాలా తేలిక, ఈ భూమి మీద ఉన్న మానవుల్ని ఒప్పించడం చాలా కష్టం. అసలు ఆ వర్డ్ ఎందుకు రాసావు అనేది. ఏమో మేడం, నా చెయ్యి ఆటోమేటిక్ గా ఆ వాక్యం రాసుకుంటూ వెళ్ళిపోయింది, నేను ఆలోచించి రాసింది కాదు అన్న. అప్పుడు ఏం చెప్పారంటే మేడము, ఒక 91 పిరమిడ్ ఒకటి తీసుకెళ్లి ఆ భూమి మధ్యలో ఇంటి మధ్యలో పెట్టేసి అది చూసుకుంటుంది, పని ముందుకు జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వాటర్ ప్యూరిఫై అవ్వడం కోసం 91 పిరమిడ్ అప్పుడు కొత్త, అంటే ఇంకా ధ్యానం అంత పరిచయం లేదు ఊర్లలో, హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఆ పిరమిడ్ తీసుకొని వచ్చి ఇంటి మధ్యలో, అంటే ఇంకా అప్పటికి ఇంటి పని స్టార్ట్ అవ్వలేదు, గుణార్థాలు మాత్రం తీస్తున్నారు, ఆ మధ్యలో పెట్టిన తర్వాత నిరాటంకంగా సాగిందనమాట. అంటే మనం చేసే ప్రతి పని కూడా మంచి అని చెప్పే వాళ్ళు ఉంటారు, చెడని చెప్పే వాళ్ళు కూడా
ఉంటారనమాట. అట్లా మన మనస్సు ఏంటంటే మంచి చెప్పినప్పుడేమో ఆనందపడుతుంది, చెడ్డగా చెప్పినప్పుడు బాధపడుతూ ఉంటుంది. అదే నువ్వు ఆత్మ పదార్థాన్ని, ఈ దేహం కాదు వాళ్ళనింది ఈ దేహాన్ని కదా అనే భావన గాని నువ్వు తీసుకున్నావంటే ఆటోమేటిక్ గా దుఃఖం అనేది వెళ్ళిపోతుంది. ఏదైనా మన చేతిలోనే ఉందండి. మనం ఏమనుకుంటాం, వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనుకుంటాం, కానీ నువ్వు తీసుకునే దానిలో ఉంటుంది. ఈ తీసుకోవడం అనేది ఏంటంటే సాధన చేయగా 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 అప్పుడు మన ఎనర్జీ లెవెల్ పెరిగినప్పుడు ఎవరైనా మనల్ని ఏదైనా అన్నా కూడా దాన్ని పట్టించుకోమన్నమాట. ఎందుకు అనంటే వాళ్ళు మనకి చిన్నపిల్లలుగా కనబడతారు. తెలుసో తెలియకో ఏదో అన్నారు అంటే నష్టం ఏముంది, వెంట్రుక ఊడిపోతే ఏడుస్తున్నామా, లేదు కదా. ఇది కూడా అంతే, ఏదో ఒక రోజు వాళ్ళు తెలుసుకుంటారులే అని తేలిగ్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎవరికి అది ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే. దేహ స్థితిలో ఉన్న వాళ్ళు నన్నన్నారు నన్నన్నారని పిక్కుంటూనే ఉంటారు, సంవత్సరాల తరబడి పిక్కుంటూనే ఉంటారు, దుఃఖపడుతూనే ఉంటారు. వచ్చిన సంతోషానికి కూడా స్వీకరించలేక దుఃఖంలోనే జీవిస్తూ ఉంటారనమాట. సుఖము దుఃఖము, అజ్ఞానము అవిద్య, జ్ఞానము అన్ని మనస్సు నుంచే పుట్టును. దానిని అణిచినట్టయితే ఈ జగమే అణిగిపోతుంది. సుఖము దుఃఖము అజ్ఞానము అవిద్య జ్ఞానము ఇవన్నీ కూడా మన మనస్సు నుంచే, అంటే నేను అనే భావం నుంచే ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వాటన్నింటినీ అణిచిపెట్టేస్తే ఈ జగత్తే అణిగిపోతుంది. అంటే ఈ జగత్తులో అవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ పట్టించుకోకుండా ఉన్నామంటే ఈ జగత్తే, అంటే ఇప్పుడు మనం జీవించే ఈ జగత్తే ఏమీ లేని అంటే నీకు అన్ని అనుకూలంగా అనిపిస్తుంది అనమాట. హయ్యర్ స్థితికి వచ్చినప్పుడు నీకు అన్ని అనుకూలంగానే ఉంటాయి. తిట్టినా దాన్ని సంతోషంగా తీసుకుంటాము, ఆ పొగిడినా కూడా దాన్ని సంతోషంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ మనం స్వీకరించలేదనుకోండి, మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, మనం స్వీకరించలేదనుకోండి, ఎక్కడి నుంచి అయితే వచ్చాయో అవి మన ఆరా దగ్గరికి వచ్చి మన ఆరాని చూసి మన ఆరాలో ఏదైనా దోషం ఉందా లేదా, అంటే తప్పు చేశామా లేదా అనేది చూసుకొని మనలో ఏ తప్పు లేకపోతే ఎక్కడి నుంచి అవి వచ్చాయో నేరుగా మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఆరాలో కూర్చుంటాయి. మనల్ని ఎవరైనా తిట్టారంటే మనం డాన్స్ చేయాలి. మా గురువుగారు అదే చెప్తారు. నిన్నెవరైనా తిడితే ఇంటికి వెళ్ళి డాన్స్ చేయవే అంటారు. అదేంటమ్మా అంటే, ఎవరైనా ఆస్తులు ఇస్తే తీసుకుంటారు కానీ నీ కర్మను ఎవరైనా తీసుకుంటారా? నువ్వు పుట్టి బుద్ధెరిగిన తర్వాత తెలుసో తెలియకో అంతో ఇంతో చెడ్డ కర్మ చేసుంటావు. మరి నిన్న అనవసరంగా తిట్టినప్పుడు నీ చెడ్డ కర్మ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి నువ్వు డాన్స్ చేయాలి, ఎందుకంటే నువ్వు ప్యూరిఫై అయిపోతున్నావు. నిన్ను ఎవరైనా తిట్టేవాళ్ళు అంటే నువ్వు డాన్స్ చేయాలి, నువ్వు ఇలా తీసుకో, అప్పుడు నీకు దుఃఖం ఉండదు అని చెప్పడం జరిగిందన్నమాట. అలాగా మనం ఎప్పుడైతే ఆ భావన మార్చుకుంటామో ఆటోమేటిక్ గా ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది జరుగుతుందన్నమాట. గతమును నెమరు వేసుకొనుట, భవిష్యత్తుకు ప్రణాళికలు వేయకుండా వర్తమానంలోనే జీవించాలి. ఒకవేళ నువ్వు గతాన్ని గుర్తు చేసుకోదలిస్తే దాంట్లో ఉండే మంచిని గుర్తు చేసుకో, దాంట్లో ఉండే ఆనందాన్ని, అంటే మనం పుట్టిన తర్వాత ఎన్నో ఆనందాలు సుఖాలు అనుభవించుంటాం, కష్టాలు ఉంటాయి, దుఃఖము ఉంటుంది. ఆ కష్టము దుఃఖాన్ని పక్కన పెట్టేసి ఈ ఆనందము సుఖము ఉన్న విషయాలు గుర్తు చేసుకోండి, మీ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. ఒకవేళ కష్టాలు దుఃఖాన్ని గుర్తు చేసుకోదలిస్తే దాని యొక్క సారం మాత్రం తీసుకోండి. ఆ సిచ్యుయేషన్ మొత్తం మళ్ళీ ఏకరవ పెట్టద్దు. నా దగ్గరికి వచ్చి ఎవరైనా మా గురించి మీకు తెలియాలి కదమ్మా అని వాళ్ళ గతం అంతా చెప్తూ ఉంటారు. వాళ్ళు గతం అంతా చెప్తూ ఉంటే ఏమవుద్దంటే వాళ్ళ ఆరా డౌన్ అయిపోద్ది. వాళ్ళ ఆరా డౌన్ అయినప్పుడు హయ్యర్ లో మేము ఉంటాం కాబట్టి మా దగ్గర నుంచి ఆటోమేటిక్ గా ఎనర్జీ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, ఎందుకమ్మా ఆ సోదంతా చెప్తున్నావు? నీకు అసలు ఇప్పుడు ఏం కావాలో అడుగు, ఏ ఏ సమస్య ఉందో అడుగు, దానికి పరిష్కారం చెప్తాను. నువ్వు పుట్టినప్పటి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి భర్తతో ఉన్నప్పటి నుంచి ఇవన్నీ వద్దు. ఎందుకు అంటే దాన్ని మళ్ళీ ఆ సిచ్యుయేషన్ అంతా లాక్కొచ్చి ఆ ఎనర్జీని అంతా తీసుకొచ్చి పెడుతున్నావు. నీ ఆరా డౌన్ అయిపోద్ది. ఆరా డౌన్ అయిందంటే అనారోగ్యం వస్తుంది, అది అవసరం లేదు. నువ్వు ఇప్పుడు దేనికి వచ్చావు, నీ క్వశ్చన్ ఏంటి, నీ సమస్య ఏంటి చెప్పావంటే దానికి నేను పరిష్కారం చెప్తాను అని చెప్తాను. అట్లా మీ దగ్గరికి ఎవరైనా వచ్చి వాళ్ళ సోదంతా చెప్తూ ఉంటే దయచేసి టాపిక్ మార్చేసేయండి, దయచేసి. నేను రీసెంట్ గా ఊరు ట్రైన్ లో ఊరికి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక వ్యక్తి ఎక్కాడు. వాళ్ళు ఏదో హాస్పిటల్కి వెళ్ళొస్తుంటే
గమ్ముగుండం కదా, ఎవరో ఒకరితో మాట్లాడుతుంటారు కదా. అట్లా ఒక ఆయన అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నారు అని. వాళ్ళు పలానా హాస్పిటల్ అన్నారు. ఏం బాగాలేదంటే చెప్పారు. ఇంకా అక్కడికి ఒక్కొక్కరు మొత్తం అటు ఎదురు బర్తు ఇటు పక్క మొత్తం, అటు 8 మంది ఇటు 6 మంది, ఆ ఈ 14 మంది దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. కాసేపు విని నేను ఓర్చుకోలేకపోయాను. అబ్బా, ఇప్పటి వరకు హ్యాపీగా ధ్యానం చేసుకుంటూ మంచి భావనతో ఉండాము, వీళ్ళు ఎక్కారు మొత్తం హాస్పిటల్ వాతావరణం చేశారని, మళ్ళీ మనం ఏమన్నా అంటే ఏం ఫీల్ అవుతారనని కొంచెం సేపు మాట్లాడిచ్చిన తర్వాత ప్లీజ్ అండి అన్నాను. అందరు ఆగారు, ఏంటమ్మా అని. టాపిక్ మార్చరా, అంతా ఈ హాస్పిటల్ గురించే మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుకోవాలంటే బొచ్చెడు మంచి టాపిక్స్ ఉన్నాయి, దయచేసి టాపిక్ మార్చరా అని అన్నాను. రిక్వెస్ట్ గానే అన్నాను. తర్వాత వాళ్ళు ఆ ట్రైన్ ఆగడం, ఆ ఆ విషయాల గురించే మాట్లాడేవాళ్ళు దిగిపోవడం, మిగతా వాళ్ళంతా మామూలు విషయాల్లోకి రావడం జరిగింది. అట్లా ఏంటంటే మీ దగ్గరికి వచ్చి ఎవరైనా సోది చెప్తున్నా, ఎక్కడెక్కడ ఏమేమి నెగిటివ్స్ జరిగాయో చెప్తున్నా, వాళ్ళట్టన్నారు వీళ్ళట్టన్నారు, దయచేసి ఖండించండి. ఎందుకు అంటే వాళ్ళారా డౌన్ అయ్యేది కాక మిమ్మల్ని కూడా డౌన్ చేస్తారు. పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళ దగ్గరే వీలైనంత వరకు స్పెండ్ చేయండి. నెగిటివ్ వాళ్ళతో దయచేసి మీరు కట్ చేసుకోవడం చాలా చాలా మంచిది, ముఖ్యంగా ధ్యానులకి. ఈ ధ్యానులకి అందుకే చెప్తాం మేము, టీవీ పెట్టద్దు, పేపర్ చదవద్దు, ఇళ్ళ పెత్తనాలకు పోవద్దు, రాజకీయాల జోలికి పోవద్దు, ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం. స్వాధ్యాయం అంటే స్వ అధ్యయనం, నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవటం, నీ గురించి నువ్వు తెలుసుకోవడం, అలాగే పుస్తకాలు చదవటం. ఇవి ఇవి మూడు కరెక్ట్ గా చేస్తూ ఉంటే మనం ఉన్నత స్థితికి వెళ్ళడం, తొందరగా మెట్లెక్కడం జరుగుతుంది అన్నమాట. మానవుని దగ్గరి బంధువులు చనిపోతే ఎంతో బాధగా ఉండును. శారీరక దృష్టి వదిలి వ్యక్తి ఆత్మగానే సుస్థితుడైతే ఏ బాధ ఉండదు. మన దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోతే మనకు బాధగా ఉంటుంది. ఎప్పుడు మనం వ్యక్తి స్థితిలో ఆలోచన చేస్తే, అదే ఆత్మ స్థితిలో ఆలోచన చేశామనుకోండి, ఏ రోజుకైనా ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే, దానికి ఎందుకు బాధపడడం. కాకపోతే ఆయన మనకన్నా కాస్త ముందు వెళ్ళాడు, మనం తర్వాత వెళ్తాం. దానికోసము మనం రోజుల తరబడి సంవత్సరాల తరబడి దుఃఖించాల్సిన అవసరం లేదు అని ఆత్మస్థాయిలో గాని ఆలోచించామంటే ఆ దుఃఖం నుంచి తొందరగా మనం బయటపడడం జరుగుతుంది. నిజానికి మరణించిన వారు సుఖవంతులు, కారణం ఈ వాపు లాంటి శరీరాన్ని వదిలించుకున్నారు. నిజానికి వాళ్ళు సుఖవంతులు. ఏంటంటే ఈ దేహాన్ని మోయేసే అవసరం లేకుండా ఆత్మ అలా స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటుంది. ఆత్మస్థాయిలో కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఆస్ట్రల్ వరకి వెళ్తాం. ఆస్ట్రల్ వాళ్ళు ఆత్మస్థాయిలో నేర్చుకోవాల్సింది నేర్చుకొని, దేహ స్థాయిలో నేర్చుకోవాల్సింది మిగిలి ఉన్నప్పుడు మళ్ళీ ఏదో ఒక దేహాన్ని సెలెక్ట్ చేసుకొని రావడం జరుగుతుంది అనమాట. నిద్ర తాత్కాలిక మరణం, కానీ మరణం దీర్ఘ నిద్ర. మన నిద్ర తాత్కాలిక మరణం అంటే ప్రతిరోజు మనం చనిపోతున్నాము, చనిపోయి మళ్ళీ జీవిస్తున్నాము అని చెప్పుకుంటాం. అదే మరణం అయితే దీర్ఘ నిద్ర అంటే ఇంక ఈ దేహం అనేది, ఈ శరీరం అనేది ఉండదు, మళ్ళీ కొత్త దేహం తీసుకొచ్చుకునే వరకు ఆత్మస్థాయిలో ఆ చైతన్యం అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. చనిపోయిన శరీరం గురించి దుఃఖించడం అవివేకం. అది నిజమైన ప్రేమకు సూచకం కాదు, అది ఆ శరీరం మీద ఉన్న ప్రేమ వల్లనే. చనిపోయిన శరీరం గురించి దుఃఖించడం అవివేకం అంటే ఆత్మజ్ఞానంతో నిండి ఉన్న వాళ్ళకి అది ఒక అవివేకం అన్నమాట. అది నిజమైన ప్రేమకు సూచకం కాదు. నిజంగా ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ అనేది ఉంటే అది ప్రేమకు సూచకం కాదు. అంటే ఏడవడం ప్రేమకు సూచకం కాదు. ఇప్పుడు తిరుగుతున్న మనిషి పోతే బాధ అనేది ఉంటుంది. అదే మనసులో ఉండి చనిపోయారు అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం, అబ్బా పోనీలే, ఆ దేహం ఇన్ని రోజులు, ఆ శరీరం ఇన్ని రోజులు అవస్థ పడుతుంది, ఇకనన్నా ఆ శరీరానికి విశ్రాంతి వచ్చింది అని అంటాం కదా. అంటే సిచ్యుయేషన్ ని బట్టి మన మనస్సు రకరకాలుగా ఊహిస్తూ ఉంది. ఆత్మస్థితిలో ఉంటే ఎప్పుడు కూడా ఒకే భావంతో ఉండడం జరుగుతుంది అన్నమాట. నేను ఇప్పుడు శరీరం అనే భావంతో పీడింపబడుచున్నాను, ఈ భావం నశించినచో ఆత్మగా నిలిచిపోవును. నువ్వు ఈ దేహం, ఈ శరీరం అని అనుకుంటున్నంత కాలం నీకు దుఃఖం అనేది వస్తూనే ఉంటుంది. నేను ఆత్మస్థితిలో ఉన్నాను అనే భావంతో ఉన్నప్పుడు శరీరానికి ఏం జరిగినా కూడా నువ్వు దాన్ని లైట్ గా తీసుకుంటావు. కానీ ఇది చెప్పుకున్నంత తేలిక కాదండి.
నేను ఆత్మ పదార్థాన్ని, నేను ఈ దేహం కాదు అని అనుకుంటాం. ఎప్పుడు సబ్జెక్ట్ విన్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు, ఎనర్జీ లెవెల్ పెరిగినప్పుడు. జ్వరం వచ్చిందంటే చూడండి, పైకి లేవలేం. అప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా పక్కకి వెళ్ళిపోద్ది. వణుకుతూ అమ్మ హయ్య అంటూ ఆ నొప్పి ఈ నొప్పి అంటూ ఉంటాం. అదే ఒక మహానుభావుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు అసలు ఏమీ ఉండదు. మనకి ఒక యోగి ఆత్మకథలో యుక్తేశ్వర స్వామీజీకి జ్వరం వచ్చి వణుకుతూ ఉంటాడనమాట. అందరు చెప్తారు, మీ దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు కదా, మీరు ఒక థాట్ రిలీజ్ చేసుకోండి, ఆ జ్వరం తగ్గిపోద్ది కదా అని. అని అంటే ఆయన సరే సరే అంటుంటాడు, కానీ ఏం చేయడు. ఆయన స్నానానికి పోబోతూ ఉంటే ఈ యోగానంద కిటికీలో నుంచి చూస్తాడనమాట. ఆ ఆయన ఏం చేస్తాడు, ఒక కర్రని, అక్కడ ఒక కర్ర ఉంటే కర్ర పట్టుకుంటాడు. కర్ర పట్టుకునేసరికి ఆ కర్ర ఊగిపోతూ ఉంటుంది, జ్వరంతో ఊగిపోతూ ఉంటుంది. ఆయన బాటికి ఆయన హ్యాపీగా స్నానం చేసేసి వస్తాడు. స్నానం చేసి వచ్చాక మళ్ళీ ఆ కర్ర పట్టుకుంటాడు, కర్రకు ఆ జ్వరం పోతుంది, ఈయనకి జ్వరం వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు అడుగుతాడు యోగానంద్, ఎందుకు గురూజీ మీరు ఇలా చేశారు, అదేదో ఆ జ్వరాన్ని వదిలిచ్చేసుకోవచ్చు కదా అని అంటే ఆయన ఒక మాట చెప్తారు, నా శిష్యులు నాకు సేవ చేయాలని ఆశగా ఉన్నారా, గురువు గారికి మనం సేవ చేయలేకపోతున్నామే అని ఆశగా ఉన్నారు. మరి వాళ్ళ ఆశ నెరవేరాలి అంటే నాకు ఏదో ఒక అనారోగ్యం రావాలి కదా, వచ్చినప్పుడే కదా వాళ్ళు నాకు కాళ్ళు ఎత్తడం, ఇంకేదన్నా సేవ చేయడం జరుగుతుంది. నేను బాగుంటే వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళ కోసం తెచ్చుకున్నాను అంటారు. చూడండి ఎంత గొప్ప స్థితో చూడండి. అంటే వాళ్ళు అనుకుంటే వచ్చిన దాన్ని క్షణంలో వెళ్ళగొట్టుకోగలిగే స్థితి అన్నమాట. మనము చెప్పుకుంటున్నాం కానీ ఇంకా అంత స్థితికి అయితే రాలేదు. అంటే సాధన పెంచుకునే కొద్దీ మనం కూడా ఆ స్థితికి రావడం జరుగుతుంది. వ్యక్తిత్వము మనోప్రవృత్తులు సహజీవనం చేయుచుండెను. వ్యక్తిత్వము మనోప్రవృత్తులు, మనసు ఎప్పుడు నేను అనే ఆలోచన చేస్తూనే ఉంటుంది. గత జన్మ వాసనలు, ఈ జన్మలో వాసనలు. వాసనలు అంటే ఏవో కాదండి, మనం నేర్చుకునే పాఠాలు కావచ్చు, లేదంటే మంచి చెడులు కావచ్చు, లేదంటే పాప పుణ్యాలు కావచ్చు. ఇవే మనోవృత్తులు అంటే. ఎప్పుడు మనసు ఆలోచిస్తూనే ఉంటుంది, క్షణం కూడా తీరుబాటు ఉండదు. దానికి ఆలోచించకుండా ఉంటే భయం, అమ్మో నాకు ఆలోచనలు రావట్లేదు, నేనేమైపోతానో, నేనేందో అయిపోతున్నాను, నా మనసు అంతా శూన్యమైపోతుంది. మామూలు వాళ్ళైతే ఇలా భయపడిపోతారు, హాస్పిటల్కి పరిగెత్తేస్తారు, నా మనసు ఏం ఆలోచనలు రావట్లేదు డాక్టర్, నాకేందో భయంగా ఉంది డాక్టర్ అంటారు. అదే ఆత్మస్థితిలో ఉన్నవాడైతే అబ్బా ఎంత హాయిగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో, ఆలోచనలు లేకపోతే చాలా తేలిగ్గా ఉంది శరీరం అని ఆనందంగా ఫీల్ అవుతాడనమాట. అట్లా ఈ వ్యక్తిత్వం అంటే నేను అనేది మనోప్రవృత్తులు సహజీవనం ఎప్పుడూ కలిసే ఉంటాయి. మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. ఒక్క నిద్రపోయినప్పుడు మాత్రం తప్పితే, అది కూడా గాఢ సుషుప్తావస్థలో తప్పితే, మెలకువగా ఉన్నంతసేపు ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఆత్మానుభవం అంతర్ముఖమైన మనస్సుకే లభించును. ఆత్మానుభవం నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే అంతర్ముఖమైనప్పుడు మాత్రమే. అంటే నీ మనస్సును ఎప్పుడైతే పక్కకు పెట్టేస్తావో అప్పుడు మాత్రమే నువ్వు ఆత్మానుభవాన్ని అనుభవించగలుగుతావు. ఈ శరీరమే నేను అనుకుని, ఈ శరీరమును పురస్కరించుకొని ఎవరిని అవమానించడం గాని, కోపగించడం గాని, విరోధం పెట్టుట గాని చేయకూడదు. ఈ శరీరమే నేను అనుకొని, ఈ శరీరాన్ని పురస్కరించుకొని ఎవరిని అవమానించడం గాని, కోపగించడం గాని, విరోధం అంటే శత్రుత్వం పెంచుకోవడం గాని చేయకూడదు. ఎందుకు అంటే అవే నీకు పాపపుణ్యాలుగా నీకు కర్మ రూపంలో నీకు కూడా వస్తాయి. సంస్కారాలు అనండి, వాసనలు అనండి, అవే అన్నమాట. అందుకని ఎవరిని ఏమి అనకూడదు. ప్రగాఢ ధ్యానము చేత కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు పోగొట్టుకొనవచ్చును. మనకు అరిషడ్ వర్గాలు అని చెప్పుకుంటాం కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఈ అరిషడ్ వర్గాలు ఎలా పోతాయి అంటే ప్రగాఢ ధ్యానం, ఎవరైతే బాగా డీప్గా ధ్యానం చేస్తారో, గంటలు గంటలు ధ్యానం చేస్తారో, ఆత్మస్థితిలో ఉంటారో, వాళ్ళల్లో ఇవి అరిషడ్ వర్గాలు అనేటివి పోవడం జరుగుతుంది. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని భజనలు చేసినా, హోమము యజ్ఞాలు ఎన్ని చేసినా కూడా అరిషడ్ వర్గాలు పోవు. ఒక్క ధ్యానికి మాత్రమే, ఆత్మ విచారణ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అరిషడ్ వర్గాలు వెళ్ళిపోవడం కానీ, కంట్రోల్లో ఉండడం కానీ జరుగుతుంది.
మీరు కావాలంటే ఎక్కడైనా చూసుకోండి, ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి విపరీతమైన అహంకారం ఉంటుంది. ఎక్కువ దాన ధర్మాలు చేసే వాళ్ళకి కూడా. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారు, కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియనివ్వకు అని చెప్తారు. ఎందుకు అనంటే నీలో అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగింది అనంటే ఆ ధ్యానం యొక్క పుణ్యం కూడా పోతుంది అనమాట. అట్లా ఏంటి అంటే ఆ ఏ విపరీతమైన ఎక్కువ ఎక్కువ పనులు చేస్తుంటారు కొందరు. సేవ చేస్తారు, అందరని కాదండి, కొంతమంది భజన చేసే వాళ్ళు కావచ్చు, ఎక్కువ పూలతో పూజలు చేసే వాళ్ళు కావచ్చు, ఎక్కువ నైవేద్యాలు పెట్టే వాళ్ళు కావచ్చు. 100లో 90 మంది అహంకారంతో ఉన్న వాళ్ళే. నేను మా ఊరిలో వరకు గ్యాదర్ చేస్తే నేను కాబట్టి చేశాను, వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, నేను బ్రహ్మాండంగా చేశామని అహంకరిస్తూ ఉంటారు. ఆ అహంకారం మాత్రం పై- పెరిగిపోయింది అంటే మునగ చెట్టు ఎక్కినట్లే. మామూలు చెట్టు మీద నుంచి కొమ్మలు ఇరగవు, పడవు కిందకి. మునగ చెట్టు ఎక్కావనుకో పెళుసు ఎక్కువ. నువ్వు ఆ పైకి ఎక్కంగానే టప్పని, ఎంత పైకి ఎక్కినా కూడా టప్పని నేను కింద పడిస్తుంది. అట్లా మనలో అహంకారం అనేది రాకుండా చూసుకోవాలి. మనకి సేతు విజ్ఞానంలో కూడా చెప్తారు ఏమని, ఆ ప్రాపంచిక అహంకారం 100 జన్మలకైనా పోతుంది, కానీ ఆధ్యాత్మిక అహంకారం 1000 జన్మలకైనా పోదు అని చెప్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ విశ్వామిత్రుని చెప్తారు మనకి. అంటే ఆధ్యాత్మికంగా జ్ఞాన సాధన చేసేవాళ్ళు, ఇట్లా సజ్జన సాంగత్యం చేసేవాళ్ళు, సబ్జెక్ట్ ఇచ్చే వాళ్ళకు కూడా అహంకారం అనేది వస్తూ ఉంటుంది. అందుకనే మనం ఏం చెప్తామంటే ధ్యానం చేసుకునేటప్పుడు నాలో అహంకారం రాకుండా నేను చూసుకోవాలి, అహంకారాన్ని వదిలేయాలి, నేను పరమ శాంత స్వభావంగా ఉండాలి అని అఫర్మేషన్స్ చెప్పుకోమని చెప్తూ ఉంటాం అనమాట. ఎందుకు అంటే అహంకారం నాలుగు దిక్కుని కూడా పనికిరాదు. దానివల్ల ఇబ్బందులే కానీ నీకు మంచి జరగడం అనేది ఉండదు. కాబట్టి అరిషడ్ వర్గాలన్నింటినీ ప్రగాఢ ధ్యానం చేసిన వాళ్ళు మాత్రమే పోగొట్టుకొనగలరు. కోరికల నుండి బయటపడిన నాడే శాంతి. కోరికలు లేని వాడికి చక్రవర్తి కూడా సరిరాడు. కోరికల నుండి బయటపడిన నాడే శాంతి. కొంతమంది ఉంటారండి, విపరీతమైన కోరికలు, తాహతుకి మించిన కోరికలు ఉంటాయి. అందుకనే వాళ్ళకి ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు. ఆ కోరికలు ఎప్పుడైతే లేకుండా ఉంటాడో వాడు చక్రవర్తి కన్నా కూడా గొప్పవాడనమాట. ఇప్పుడు ఒక బిచ్చగాడిని చూడండి, మనకన్నా హ్యాపీగా నిద్రపోతాడు. మనకి ఏసీలు డన్లప్ పరుపులు ఉంటే కూడా పట్టని నిద్ర బిచ్చగాడికి పడుతుంది. ఎందుకు? వాడికి ఏ కోరికలు ఉండవు. అంతో ఎంతో ఆ భిక్ష చేసుకుంటాడు, దాన్ని తింటాడు. అది ఎటు వచ్చి రేవుడికి మిగలదు. కాబట్టి ఒకవేళ ఉన్న కుక్కలో ఏమన్నా ఉంటే వేసేస్తాడు, లేదంటే పక్కన ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు, ఎవరు లేకపోతే పారేస్తాడు. ఇంకా హాయిగా పడుకొని అరుగుల మీదే, రోడ్ల మీదే, అరుగుల మీదే, రైల్వే స్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. ఎందుకంటే వాడికి ఇంకా కోరికలు లేవు. మనకి చెప్తాం కదా, బుద్ధుడు చెప్తాడు కదా, దుఃఖానికి కారణం తృష్ణ అని. తృష్ణ అంటే నీ కోరికలు. నీ కోరికల వల్లే నీకు దుఃఖం వస్తుంది. కాబట్టి ఆ కోరికలని తగ్గించుకోవాలి. అసలు ఉండకూడదా అంటే ఉండాలి. ఇప్పుడు నేను ధ్యానం బాగా చేయాలి, ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా ఎదగాలి, మంచి మంచి బుక్స్ చదవాలి, చక్కగా సజ్జన సాంగత్యం చేయాలి, ఇట్లాంటి కోరికలు కావాలి మనకి. ప్రాపంచిక కోరికలు మన తాహతుకి మించి చేస్తే దుఃఖం అనేది పక్కనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రాపంచిక కోరికలు మనకు తగినట్లుగానే కోరుకోవాలి. కోరిక ఉంటేనే ఆశ అనేది మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఆశ లేని జీవితం భారంగా ఉంటుంది. కాబట్టి ఆశ అనేది ఉండాలి, అత్యాశ అనేది ఉండకూడదు. ఆశ అంటే ఏంటి? నాకు ఫలాంది కావాలి అనుకోవడం ఆశ. ఊరందరిది నాకే కావాలనుకోవడం అత్యాశ. ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. అట్లాగే ఇది కూడా అన్నమాట. కోరికలు ఉండాలి, కానీ మితిమీరిన కోరికలు ఉండకూడదు. ఒకసారి ఆత్మానుభవం ద్వారా ఆనందం పొందిన వారు దాని నుండి బయటకు రావడానికి ఇష్టపడరు. ఎవరైతే ఆత్మస్థాయిలో జీవించడం అలవాటు చేసుకుంటారో అట్లాంటి వాళ్ళు బయటకి రావడానికి, అంటే ప్రాపంచిక జీవితంలోకి రావడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే ఈ జగత్తు అనేదే మాయ. మనకు చెప్తారు కదా వేదంలో, బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అని చెప్తారు. మిథ్య అంటే మాయ. మాయ అంటే ఇదంతా కంటికి కనబడుతుంది కదా, ఈ సృష్టి అంతా జరిగింది కదా, మనుషులు జీవిస్తున్నారు, జంతువులు జీవిస్తున్నాయి, చెట్లు జీవిస్తున్నాయి కదా, మరి మాయ అంటారేంటమ్మా అని అంటే, ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయేదాన్ని మాయ అంటారు.
కాబట్టి బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య. బ్రహ్మ అనేది ఎప్పుడు ఉంటుంది. బ్రహ్మ అంటే మనకుండే బ్రహ్మ కాదండి, ఆయనకి కూడా ఆయుష్ అనేది ఉంది. బ్రహ్మ అంటే చైతన్యం. చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. సృష్టి లయమైనప్పుడు కూడా చైతన్యం అనేది ఉంటుంది, అది సత్యం. జగత్తు మిథ్య అంటే మనకు కనిపించేదంతా కొన్ని రోజులకి మాయమైపోతుంది కాబట్టి దాన్ని మిథ్య అని పెద్దవాళ్ళు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆత్మానుభవం పొందిన వాళ్ళు ఈ ప్రాపంచిక జీవితంలోకి రావడానికి ఇష్టపడరు. వాళ్ళు మాటలు చెప్పేదానికంటే మౌనము ఎంతో శ్రేయస్కరము, శక్తివంతమైనది. కొన్ని కొన్ని సందర్భాలలో ఇది బాగా పనికొస్తుంది. మాటలు చెప్పేదానికంటే మౌనం ఎంతో బాగా పనికొస్తుంది. ఇక్కడ ఒక చిన్న కథ ఒకటి మనం చెప్పుకుందాము. ఇంత ముందు క్లాస్ లో ఈ నెల్లూరు సెషన్ వాళ్ళకి చెప్పానో లేదో తెలీదు, అయినా ఒకసారి చెప్తాను. ఎందుకంటే జూమ్ క్లాసులు ఎక్కువ ఇస్తుంటాం కాబట్టి ఎవరికేం చెప్పామో కూడా గుర్తుండవు మాకు. ఒక ఇంట్లో భార్య భర్త ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారన్నమాట. గొడవ పడుతూ ఉంటే వాడు విసిగి వేసారిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఒక 6-7 ఏళ్ళు వెళ్ళిపోతాడు. తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తాడన్నమాట. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు ఉండవు. వాడు పక్కింటోడికి ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకుముందు ఈ భార్యాభర్త ఎప్పుడు కొట్టుకొని గొడవలు పడుతూ ఉండేవాళ్ళు, వీడు అక్కడికి ఎక్కడికో పోయి ఏదో మంత్రం నేర్చుకొచ్చినట్టున్నాడు, ఇప్పుడు అసలు గొడవే ఉండట్లేదు వాళ్ళ ఇంట్లో. ఆ మంత్రం ఏదో మనం కూడా నేర్చుకొని సాధన చేద్దాము అని వాడిని అడుగుతాడు. ఒరే ఒరే, నువ్వు ఇంతకుముందు గొడవ పడేవాడివి కదా, ఇప్పుడు అసలు గొడవే పడట్లేదు, ఏం మంత్రం నేర్చుకున్నావో నాకు కూడా చెప్పవా అని అంటాడు. అని అంటే వాడు అప్పుడు చెప్తాడు, ఏం లేదురా ఊ మంత్రం నేర్చుకున్నాను అని. ఊ మంత్రమా అంటే అని అంటాడు. భార్య కొట్టిందా తిట్టిందా ఇంకేదన్నా చేసిందా అంటే 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అవుతాయి. ఒక చెయ్యి ఎంతసేపు కొట్టుకున్నా సౌండ్ రాదు. అట్లా అటువైపు నుంచి ఏది అగైనెస్ట్ వచ్చినా వీడు అనడం తప్పితే ఇంకేది చేయడం అన్నమాట. ఎందుకంటే ఆ సన్యాసిగా బతకడం కంటే సంసారిగా మంత్రంతో బతకడమే వాడికి హాయి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చేయడానికి పనేం లేదు కాబట్టి భిక్ష ఎత్తుకొని బతకాలి. ఆ భిక్షకు పోతే ఎవరో ఒకరు దిగుతూ ఉంటారు, దుక్కలాగా ఉన్నావు సంపాదించుకోలేవా అని మాట్లాడతారు. ఆ తిట్ల కన్నా కూడా ఇక్కడ హాయిగా ఇక్కడ ఉంటూ భార్యతో పాటు ఉంటూ ఈ మంత్రంతో హ్యాపీగా బతకచ్చు అని వచ్చేస్తాడు అనమాట. అట్లా ఏంటి అని అంటే మౌనము అనేది చాలా సార్లు మనకి బాగా పనికొస్తుంది అనమాట. నిజమైన జ్ఞానము వృత్తి రూపంలో ఉండదు, దానిలో విషయములు ఉండవు. నిజమైన జ్ఞానము వృత్తి రూపంలో అంటే అదొక వృత్తిగా ఉండదు. జ్ఞానం అనేది వృత్తి అంటే ఏంటంటే ఈ పని తర్వాత ఇది చేయాలి, ఈ పని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, ఇట్లుంటుంది. ఈ జ్ఞానం అనేది అలా కాదనమాట. నువ్వు జ్ఞానం ఎలాగైనా నేర్చుకోవచ్చు. హయ్యర్ పాయింట్ ఈ రోజు నేర్చుకోవచ్చు, లోయర్ పాయింట్ ఇంకో రోజు నేర్చుకోవచ్చు. అంటే హయ్యర్ లోయర్ అనేది కాకుండా జ్ఞానము అంటే అర్థం ఏంటి అని అంటే ఇప్పటి వరకు నీకు తెలియనిది ఏదైతే తెలుపబడుతుందో దాన్ని జ్ఞానము అంటారు. చాలా మందికి జ్ఞానం అంటారు కానీ అంటే అసలైన అర్థం తెలియదు అనమాట. ఇప్పటి వరకు నీకు ఏదైతే తెలియకుండా ఉందో దాని గురించి తెలుసుకున్నావంటే అదే జ్ఞానము అని అంటారు అనమాట. అట్లా ఏంటంటే ఈ జ్ఞానం అనేది వృత్తి రూపంలో ఉండదన్నమాట. దాంట్లో విషయాలు కూడా ఏమీ ఉండవు. మహాత్ముని సాన్నిధ్యం వలన ప్రశాంతత చేకూరును. ఎవరైతే బాగా ధ్యాన సాధన చేస్తారో వాళ్ళ ఆరాలో వెళ్ళి కూర్చున్నారంటే ప్రశాంతంగా ఉంటుంది. ఉదాహరణ మన గుడికి వెళ్తాం కదా, ఆ గర్భగుడి ఎదురుగా గాని కూర్చున్నారంటే ఆ ఎనర్జీలో ఆ ఆరాలో మీరున్నారంటే మనసు చంచలంగా ఉన్న మనసు నెమ్మదిగా ప్రశాంతత చేకూరుతుంది. అందుకే నేనేం చెప్తానంటే గుడికి వెళ్ళినప్పుడు ఏదో హడావుడిగా అట్లా 3 ప్రదక్షిణాలు చేసేసి దేవుడికి నమస్కారం చేసుకొని అట్లా కూర్చోమన్నారు కదా అని ఒక క్షణం అట్లా కూర్చొని లేసి వచ్చేస్తూ ఉంటారు. అలా కాదు మీరు చేయాల్సింది. ఆ గర్భగుడి ఎదురుగా కూర్చొని ఆ భగవంతుని చూస్తూ కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్న ఎనర్జీని నేను స్వీకరిస్తున్నాను అని స్ట్రాంగ్ గా 3 సార్లు అనుకున్నారనుకోండి, అక్కడుండే ఎనర్జీ మీకు సర వచ్చేస్తుంది బాడీలో. మీకే తేడా తెలుస్తుంది. ఇంట్లో ధ్యానం చేసిన దానికి, గుడిలో చేసిన దానికి, పిరమిడ్ లో చేసిన దానికి ఆ తేడా బాగా అర్థమవుతుంది మీకు. అందుకని ఊరికే అట్ట వెళ్ళి అట్ట వచ్చేయడం కాకుండా అక్కడున్న ఎనర్జీని పట్టొచ్చుకోండి. తెచ్చుకున్న ఎనర్జీ డౌన్ కాకుండా మళ్ళీ ధ్యాన సాధన చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా మంచి ఆలోచనలు మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ ఎనర్జీ ఇంకా డెవలప్ అవుతుంది.
మళ్ళీ పిచ్చి ఆలోచనలు పిచ్చి మాటలు మాట్లాడారంటే ఎనర్జీ డౌన్ అయిపోతుంది. అంటే కూడా తీసుకొచ్చుకున్న ఎనర్జీ కొన్ని రోజులు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ చికాకులు గొడవలు గొడవలుగా ఉంటుంది అనమాట. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, గుడికి వెళ్ళి నేరుగా ఇంటికే రండి, ఎవరిళ్ళకి వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే, ఒకవేళ మీ ఫ్రెండ్ ఇల్లే దారిలో ఉంది, అక్కడికి వెళ్ళారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏదో అశుభమే జరిగింది, మీరు అక్కడ కూర్చున్నారు, గుడి నుంచేమో ఎనర్జీ తీసుకొచ్చుకున్నారు, వాళ్ళ ఇంట్లో అశుభం జరిగింది, వాళ్ళు ఆ అశుభం అంతా మీకు చెప్తారు. ఆటోమేటిక్ గా మీ ఆరాలో ఉండే ఎనర్జీ అంతా అక్కడ డౌన్ అయిపోతుంది. అందుకని పెద్దవాళ్ళు మనకి ఎన్నో మంచి మంచి మాటలు చెప్పారండి, వాటి అర్థాలు మనకు తెలియలేదు అంతే. కానీ నేరుగా గుడికి వెళ్ళి నేరుగా ఇంటికి తిరిగి రండి అని చెప్పిందే అందుకోసం అన్నమాట. ఆత్మజ్ఞుని మనస్సు పగటిపూట ఆకాశంలో కనిపించే చంద్రుడి లాంటిది, అది ఉంటుంది కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. ఆత్మజ్ఞుడి మనస్సు అంటే అజ్ఞానంతో ఉన్నవాడి మనస్సు పగటిపూట చంద్రుడి లాంటిది. చంద్రుడు పగటిపూట ఉంటే మనకేం ఉపయోగం, సూర్యుడి ముందు చంద్రుడు వెళ్తురు మనకేమీ ఉపయోగం ఉండదు. అదే రాత్రిపూట చంద్రుడు అయితే మనకి వెలుతురుగా ఉంటుంది కాబట్టి ఉపయోగపడుతుంది. అట్లాగే ఆ అజ్ఞానంలో ఉన్న వ్యక్తి యొక్క మనస్సు కూడా అలాగే ఉంటుంది, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ధ్యాన సాధనలు ఆత్మ విచారణలో సాధకునికి తలపులను నశింపచేయట ఎంత కష్టమో, సిద్ధి దశలో తలుపులు రావడం కూడా అంతే కష్టము. ధ్యాన సాధనలు అంటే ఆత్మ విచారణలో సాధకునికి తలపులు అంటే ఆలోచనలు నశింపు చేయడం, ఆలోచనలు రాకుండా ఉంచడం ఎంత కష్టమో, అలాగే ఆత్మస్థితిలో ఉన్న వాడికి ఆలోచనలు తీసుకొచ్చుకోవాలంటే కూడా కష్టం. హయ్యర్ స్థితిలో ఉన్నారనుకోండి, మనసు పనిచేయదు, కళ్ళు తెరిచుంటాయి, దృశ్యాలన్నింటినీ చూస్తూ ఉంటాం. ఈ మనసు పనిచేయనందువల్ల ఏంటంటే ఈ మెదడు దాన్ని అనలైజ్ చేయదనమాట. అలా నిరామయంగా నిశ్చలంగా ప్రశాంతంగా అలా చూస్తూ ఉంటాం. అలా ఎప్పటి వరకు ఉంటుంది, నీ బాడీలో ఎనర్జీ లెవెల్ కంటిన్యూ అయ్యే వరకు అలాగే ఉంటుంది, ఒక్క ఆలోచన కూడా రాదు. కావాలంటే ప్రాక్టీస్ చేసి చూడండి. బాగా ధ్యానంలో హయ్యర్ స్థితి కనెక్ట్ అయినప్పుడు మీరు కళ్ళు తెరిచినా కూడా ఎనర్జీ ఫ్లో కట్ అవ్వదు. అంతేకాకుండా ఈ మనసు పనిచేయకూడదు. అంతేకాకుండా కళ్ళు తెరిచున్నా కూడా ఎదురెదురు దృశ్యాలు చూస్తూ ఉన్నా కూడా మీకు ఎటువంటి ఆలోచనలు కూడా రావన్నమాట. తలపులు లేనివాడు ఈ జగత్తు గాని ఈ సృష్టికర్త యగు దైవము కానీ లేదు, ఆత్మానందం ఒక్కటే ఉండును. తలపులు లేనివాడు ఈ జగత్తు గాని ఈ సృష్టికర్త యగు దైవము గాని లేదు. అంటే ఆలోచనలు లేని వాడికి ఈ జగత్తు ఉందని కానీ ఈ సృష్టికర్త యగు దైవం సపరేట్ గా నాకు సపరేట్ గా ఉన్నాడనే కానీ ఆలోచన ఉండదు. ఏముంటుంది వాళ్ళకంటే ఆత్మానందం ఒక్కటే ఉంటుంది. మనకు అన్నమయ్య కూడా చెప్తారు కదా, తలపులు బోడులవ్వాలి గాని తలలు బోడులవ్వడం వల్ల ఉపయోగం లేదు అని చెప్తారు. కీర్తనలో ఆయన పాడతారనమాట. తలపులు ఆలోచనలు లేకుండా బోడవ్వడం కావాలి కానీ నువ్వు ఎన్నిసార్లు కొండకు వెళ్ళి వెంట్రుకలు ఇచ్చొస్తే ఏం ఉపయోగం, నీ బుద్ధి మారినంత కాలం నువ్వు ఏ తీర్థాలకి ఏ క్షేత్రాలకి వెళ్ళినా కూడా ఏమీ ఉపయోగం ఉండదు. మనకి తీర్థయాత్రలు పెట్టింది ఎందుకు, మనలో ఉన్న గుణాలని మార్చుకోవడం కోసం. తమో గుణం రజోగుణం ఉంటాయి కదా, వీటిని మార్చుకోవడం కోసం, అరిషడ్ వర్గాలని వదిలించుకోవడం కోసం తీర్థాలు క్షేత్రాలకి వెళ్ళమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జనాలు ఏంటంటే వెళ్తున్నారు, నేను కాశీకి 5 సార్లు పోయి వచ్చాను, పౌర్ణమికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి వచ్చాను, లేదంటే అయోధ్యకి వెళ్ళొచ్చాను, వెళ్తున్నారు వస్తున్నారు, శరీరాలు వెళ్తున్నాయి మళ్ళీ తిరిగి వస్తున్నాయి, కానీ ఆ ప్రాపంచికతని వాళ్ళల్లో ఉండే అరిషడ్ వర్గాలని ఏమాత్రం వదలడం లేదు. అయ్యప్ప స్వామికి దీక్షకు వెళ్తారు, 18 దుర్గుణాలు మన శరీరంలో ఉంటాయి, మనలో 18 దుర్గుణాలు ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఎక్కి టెంకాయ కొట్టమని చెప్తారు. ఈ 18 మెట్లు ఎక్కినప్పుడు 18 దుర్గుణాన్ని వదిలేయడం జరుగుతుంది. నువ్వు ఈ సంవత్సరం వెళ్ళావు, ఒక మెట్టు దగ్గర టెంకాయ కొట్టావు, నీలో ఉన్న ఒక దుర్గుణాన్ని వదిలేయాలి అక్కడ. కానీ అది చెయ్యడంలా, ఏదో వెళ్తే పుణ్యం పుణ్యం పుణ్యం, ఈ పుణ్యం అనే మాట చెప్తారు కానీ ఆ వెనక లోతు అసలైనటిది చెప్పరనమాట. ఈ పుణ్యం కోసం వెళ్తూ ఉంటారు. అందుకే చెప్తారు, మరి తీర్థంలోనే స్నానం చేస్తేనే పుణ్యం వచ్చి మన పాపం పోయేట్టుకుంటే మరి ఆ చేపలు మొసళ్ళు జంతుజాలాలు మొత్తం
నీళ్ళల్లో ఉండే జంతుజాలాలు మొత్తం ఎప్పుడో పుణ్యం వచ్చి ఉండాలి కదా అని చెప్తారు. అంటే చూడండి లోతు ఎంత అర్థం ఉందో. మనకి వేమన చెప్తాడనమాట ఆ మాట. ఏమని? ఆ చేపలు మొసళ్ళు జలచరాలన్నిటికీ పుణ్యం వచ్చి ఉండాలిగా, అవి ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటాయిగా, మరి నువ్వు మునిగినంత మాత్రాన నీ పాపం ఎలా పోతుంది? మరి అయితే ఎందుకు చెప్పారు పెద్దవాళ్ళు? ఇప్పుడు మన ప్రయాగకి కోట్ల మంది వచ్చారు, మరి ఎందుకు చెప్పారు అని అంటే, అక్కడికి గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. ఆ గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు నీ అదృష్టం బాగుంటే ఏదో ఒక గురువు చేతిలో ఆశీర్వాదం తీసుకోవడము, ఏదో ఒక మంత్రం తీసుకోవడము, లేదంటే వాళ్ళకి పాద నమస్కారం చేసి నీ కర్మను తొలగించుకోవడము జరుగుతుంది. అంతేకాకుండా ఆ టైంలో ఆ జలంలో దేవతలందరూ ఆవహించుంటారు కాబట్టి నీ శరీర రుగ్మతలు ఏమైనా ఉంటే పోతాయి. కానీ ఎంతమంది రుగ్మతలు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది గుణాలు మార్చుకుంటున్నారో వాళ్ళకే తెలియాలన్నమాట. అంటే అవి వాటికి వెళ్ళినంత మాత్రానే హయ్యర్ స్థితి వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదండి. మనకి ఇక్కడ ఉంది త్రికోణం అనేది. ఈ త్రికోణంలో ఉంటుంది. మనం తీర్థక్షేత్రాలు చెప్పుకుంటాం కదా, త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయాలి, బాహ్య త్రివేణి సంగమం కాదు. అది మనకి చెప్తారు, ఇది పిండాండం, అది బ్రహ్మాండం. బ్రహ్మాండంలో ఏమేమైతే ఉన్నాయో ఈ పిండాండంలో కూడా అవన్నీ ఉన్నాయి. సప్త సముద్రాలు ఉన్నాయి బయట. మనకి 7 రసాయనాలు మన శరీరంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అట్లా బ్రహ్మాండంలో ఏమేమైతే ఉన్నాయో ఈ పిండాండంలో కూడా అవే ఉన్నాయి. రమణ మహర్షి దగ్గరికి వచ్చి మేము ఆ యాత్రకు వెళ్తున్నాం, ఈ యాత్రకు వెళ్తున్నాం రండి అని అంటారు. ఆయన వెళ్ళాడా? లేదు కదా. కానీ ఎంత హయ్యర్ మాస్టర్. ఆయన దగ్గరికి వెళ్ళి అలా కూర్చుంటే గురస్తు మానవాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాక. ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే ఆయన్ని అడగనా అవసరం లేదు. ఆయన ఎదురుగా అలా కూర్చుంటే ఆయన కళ్ళల్లోకి చూస్తే వీళ్ళ డౌట్లన్నీ చిన్న సంశయాక. సంశయం అంటే ఆ ప్రశ్నలు అవన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయి ఆన్సర్ వచ్చేసేది. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, నేరుగా అరుణాచలం వచ్చాడు, కూర్చున్నాడు, చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. ఏ తీర్థయాత్రలకి వెళ్ళలేదు. నిజంగా అయితే అవన్నీ బాహ్యంగా చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి? ధ్యాన సాధన బాగా చేసి ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసిన వాళ్ళకి. ఇక్కడ నాదొక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ధ్యానం చేస్తూ ఉంటే ఫస్ట్ కుండలిని శక్తి, అది కుండలిని శక్తి అని కూడా నాకు తెలీదు. మూలాధారం నుంచి సన్నటి, ఎంత సన్నం అంటే మన వెంట్రుక కన్నా కూడా సన్నటి ట్యూబ్ లైట్ లాంటిది వచ్చిందనమాట. అలా వచ్చింది. ఫస్ట్ మెడ వరకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ధ్యానం చేసినప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, సహస్రారం దాకా వచ్చి అది అలా విశ్వంలోకి వెళ్ళిపోయింది, అలా పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైపోయిందో తెలియదు. నెల్లూరు నుంచి ఆనందరావు సార్ వచ్చారనమాట. ఏమన్నా అనుభవాలు ఉంటే చెప్పండి అని అన్నప్పుడు నేను ఈ విషయమే చెప్పాను అనమాట సార్కి. అది ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా అన్నాడు. ఏమో తెలియదు సార్, పైకి వెళ్ళిపోయింది అని. ఎక్కడికి పోదు, పైనుంచి మళ్ళీ నీ లోపలికే వచ్చి కూర్చుంటుంది, ఆ యాస్ట్రల్ వరల్డ్ లో ఉండే మాస్టర్స్ తో కనెక్షన్ పెట్టుకుంటుంది అని చెప్పారు. ఇంకొకసారి ఏమైంది, ఇలాగే వచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వచ్చి అది ఇలా ఇక్కడ 3గా చీలి మళ్ళీ ఇవన్నీ ఇక్కడ కలిసాయి అనమాట. దాని అర్థం కూడా నాకు తెలియదు అనమాట. అప్పుడు సార్ చెప్పారు, అది త్రివేణి సంగమం అంటే నీ కుండలిని శక్తి ఆజ్ఞా చక్రంలో కలిసింది. అసలైన స్నానం అంటే అది. ఆ స్నానం చేయాలి, బాహ్యంగా చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు, ఆ అంతర్ స్నానం అనేది చెయ్యాలి అని సార్ చెప్పడం జరిగిందనమాట. అహం ఉంటే మాత్రం ఈ ప్రపంచం, దేవుడు, జాతకము, ప్రారంధము, జన్మలు, కర్మలు ఉంటాయి. అహం నశించిపోతే ఏమీ ఉండదు. అక్కడ అహం అంటే నేను అనేది ఉంటే మాత్రం ఈ ప్రపంచం, దేవుడు, జాతకము, ప్రారంధము, జన్మలు, కర్మలు ఉంటాయి. ఆ నేను అనేది నశించిపోతే ఏమీ ఉండదు. అంటే కర్మకు అతీతంగా ఉంటారు. మనకి కర్మకు అతీతంగా ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడు. నిద్ర లేస్తే రోజుకి ఎంతో మందిని చంపుతూ ఉంటాడు. ఆయనకి ఏ కర్మ అంటది, ఎందుకంటే అతీతంగా ఉంటాడు. నేను చేస్తున్నాను అనే భావన అక్కడ లేదు ఆయనకి. సృష్టి కార్యం నిర్వహిస్తున్నాడు కాబట్టి కర్మకు అతీతంగా ఉండడం జరుగుతుంది. ఆ నేను
అంటే మనకి ఎక్కడ కర్మ అంటుతుంది అంటే, మంచి చేసినప్పుడేమో పొగుడుకుంటాం, నా వల్ల జరిగింది అంటాం. మనం ఇచ్చిన సలహా వల్ల వాడు ఏదైనా ఉమ్, నష్టపోయాడు అనుకోండి, అప్పుడేమంటాం, నేను చెప్పాను వాడు సరిగ్గా చేయలేదు అంటాం. అంటే మంచినైతే తీసుకుంటాం కానీ చెడు జరిగితే దాన్ని స్వీకరించాం. నువ్వు మంచి జరిగితే తీసుకున్నప్పుడు చెడు జరిగినప్పుడు కూడా తీసుకోగలిగే స్థితి ఉండాలి నీకు. అంటే ఒక నాణానికి బొమ్మ బొరుసు అనేది ఉంటే, నాకు కేవలం బొమ్మ కావాలి బొరుసు వద్దంటే కుదరదు, ఆ నాణం చెల్లదు. అట్లాగే ఇది కూడా అన్నమాట, అక్కడ కర్మకు అంటడం జరుగుతుంది. మంచిని ఎలా స్వీకరిస్తావో చెడును కూడా అలాగే స్వీకరించాలంటే, అంటే అతీత స్థితిలో గాని ఉంటే నీకు కర్మ అనేది అంటదనమాట. సత్యమును గ్రహించగలిగేది, వెల్లడించగలిగేది ఒక్క సమాధి స్థితిలోనే సాధ్యము. మామూలు వ్యక్తులకు, సాధకులకు సత్యమును తలపులు తెరవలే కప్పి ఉంచును. సత్యమును గ్రహించగలిగేది ఎప్పుడు అనంటే, ఒక్క సమాధి స్థితిలో మాత్రమే సత్యం అనేది మనం గ్రహించగలుగుతాం. అదే మామూలు వ్యక్తులకి, సాధకులకు మాత్రం తలపులు అంటే మన ఆలోచనలు ఆ సత్యాన్ని గ్రహించకుండా, అంటే నేను అనే భావనని ఉండడం వల్ల ఆ సత్యాన్ని గ్రహించకుండా తెరవలే కప్పి ఉంచడం జరుగుతుందన్నమాట. మనస్సును అణిచివేయటయే ధ్యానము. ధ్యానం అంటే ఏదో కాదు, నీతో నువ్వు ఉండడం, వర్తమానంలో ఉండడం. నీ మనస్సు పని చేయకుండా ఉంటే అదే వర్తమానం, అంటే నీతో నువ్వు ఉండడమే దాన్ని ధ్యానము అని అంటారు. మనస్సును జయించుటకు శుద్ధ మనస్సే సమర్థవంతమైనది. మన మనస్సును జయించాలి అంటే మంచి మనస్సు కావాలి. అంటే అందరికీ మంచి మనస్సు ఉండదా అంటే, కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కొందరికి ఉండదు కాబట్టే ఈ భూమి మీద ఇన్ని ఆ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఒక అలెగ్జాండర్ కావచ్చు, ఔరంగజేబ్ కావచ్చు, వాళ్ళు ఎంత వినాశనం చేశారో. వాళ్ళే కాదు, మన హిందువుల రాజులు కూడా ఎంతో వినాశనం చేయడం జరిగింది. నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తూ ఉండేది, అప్పటికి ఇంకా నేను ధ్యానంలోకి రాలేదు. మన వాళ్ళు ఈ కర్మని నమ్ముతారు కదా, మన వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు కదా, రాజులు బ్రహ్మాండంగా పరిపాలన చేశారు కదా, మరి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో, అంటే నాకు అప్పటికి ఈ మొఘలుల సామ్రాజ్యం వాడంతా గురించి తెలియదు. వాళ్ళు సుమారు 1000 ఏళ్ళు పరిపాలించారంట, నాకు తెలియదు అది. బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు పరిపాలించారని మాత్రం తెలుసు అన్నమాట. మరి ఎందుకు వాళ్ళ కాళ్ళ కింద చేతల కింద మనం ఇంతగా నలిగిపోయాము అనే ఆలోచన ఎప్పుడూ పీడిస్తూ ఉండేది. గొప్ప గొప్ప మహర్షులు ఈ భూమి మీద ఉన్నారు. ఒకానొక టైం అయితే ఆ సాయిబాబా, అక్కలకోట స్వామి, రమణ మహర్షి, వీళ్ళంతా అట్ ఏ టైంలో కొన్ని పదుల మందిలో గొప్ప గొప్ప మహానుభావులు భూమి మీద ఉన్నారు అప్పుడు. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో వీళ్ళందరూ ఎందుకు కలగ చేసుకోవట్లేదు, ఎందుకు మన దేశానికి స్వాతంత్రం రప్పించట్లేదని చాలా బాధపడేదాన్ని. ఆ తర్వాత అంటే ఆత్మ వితరణ, ఆత్మ విచారణ అంటారు చూడండి. అలా ఒక రోజు నేను ఇలా అనుకుంటూ ఉంటే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, మనం అనుకుంటున్నాం మన హిందువుల రాజులందరూ బ్రహ్మాండంగా పరిపాలించారని. ఆ రాజులైతే సరే వరకే పరిపాలించారు, కానీ వాళ్ళ కింద ఉంటారు చూడండి, సైనిక అధికారి కావచ్చు, ఇంకా ఇంకా రకరకాల శాఖలు ఉంటాయి. ఆ శాఖల వాళ్ళు కింద ఉన్న ప్రజలని విపరీతంగా కష్టపెట్టున్నారు. అంటే పన్నుల రూపంలో కావచ్చు, వాళ్ళ అధికారం చెల్లుబాటు కోసం కావచ్చు, అనవసరంగా ఎంతో మందిని ఇబ్బందులు పెట్టారు. మరి ఆ ఇబ్బందులు పెట్టినప్పుడు ఆ కర్మ వీళ్ళు అనుభవించాలి కదా. ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఆ ఎప్పుడైతే ఈ ఇబ్బందులు పెట్టి కర్మ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బ్రిటిష్ వాళ్ళ చేతల్లో నలిగారు అనేది నాకు అర్థమైంది అనమాట. అంటే మనం చెప్పుకుంటాం కదా, నువ్వు కర్మని వదిలిపెట్టినా కర్మ నిన్ను వదిలిపెట్టదు. అది ఏంటంటే రామబాణం లాంటిది. రామబాణం అంట వేస్తే నేరుగా లక్ష్యాన్ని ఛేదించుకొని మళ్ళీ అమ్ముల పదిలో వచ్చి కూర్చుంటుందంట. ఒక రాముడి బాణం మాత్రమే అలా ఉంటుందంట. లక్ష్యాన్ని ఛేదించకుండా ఉండడం అనేది లేదనమాట. కర్మ కూడా అంతే. నువ్వు ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది చేసినా కూడా అది నీకు చెందే తీరుతుంది, పొందే తీరుతావు. సర్వవ్యాపి అయిన అనంతమైన చైతన్య నిలయమైన ఆత్మను అనగా అసలైన నీవును దేహంగా అనటం సరి అయినది కాదు, అది సత్య దూరం. సర్వవ్యాపి అయిన అనంతమైన చైతన్య నిలయమైన ఆత్మను, మనం ఆత్మను చెప్పుకుంటున్నాం ఏమని, నేను ఆత్మను, ఈ దేహాన్ని కాదు. ముఖ్యంగా ఓం శాంతిలో అయితే ఫస్ట్ అదే ప్రమాణం చేస్తారు.
నేను ఈ దేహాన్ని కాదు, ఆత్మని, దైవ స్వరూపాన్ని అంటే రోజు చెప్పుకుంటూ ఉంటే నెమ్మదిగా దాన్ని స్వీకరించడం జరుగుతుంది అని చెప్పి మనకి పిల్లలకి ఎక్కాలు నేర్పిస్తాను చూడు. 2 2 4 2 3 6 వాడు నిద్రలో లేపడినా కూడా అదే చెప్తాడు. టక్ టక్ అని చెప్పేస్తారు మన. అట్లా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అవే నేర్పిస్తారనమాట. అట్లాంటి ఆత్మ చైతన్యాన్ని నువ్వు దేహంగా ఎలా భావిస్తావు? దేహము ఆత్మ రెండిటి కలయిక కదా. ఈ దేహ భావం నుంచి ఆత్మ భావానికి రావడానికే సాధన. మన పురాణాలు కావచ్చు, ప్రవక్తలు చెప్పేది కావచ్చు, మామూలు మన బుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నువ్వు దేహానివి కాదు, ఆత్మ పదార్థానివి. ఆ ఆ స్థితిని తెలుసుకో. ఈ దేహం నశించిపోయేదే. మనకి ఏ పుస్తకం ఏ పురాణం తీసుకోండి చివరికి చెప్పేది అదే. కాకపోతే పురాణాల్లో ఏంటంటే దైవాన్ని నమ్ముకోమంటారు, అంటే డిపెండెన్సీ. ధ్యానంలో ఏంటంటే ఇండిపెండెన్స్. నీ మీద నువ్వు ఆధారపడు అని చెప్తారు. ఆ దేవుడికి మొక్కుకో, ఈ దేవుడికి మొక్కుకో అనరు. నువ్వు ధ్యాన సాధన చేసి సంకల్పించుకున్నావంటే నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అన్నమాట. ఏది అనుకుంటే అది అది నా వరకు మాత్రమే, మళ్ళీ కుటుంబంలో వేరే వాళ్ళ కోసం కాదు. అక్కడ తెలుసుకోవాలి ఒకటి. అంటే ఎవరన్నా వాళ్ళే తినాలన్నట్లు ఎవరి వరకు వాళ్ళు కోరుకుంటేనే. ఇప్పుడు నాకు నా ఆరోగ్యం ఉన్న కోసం నేను కోరుకుంటే జరుగుతుంది, నా బిడ్డ ఆరోగ్యం కోసం నేను కోరుకుంటే జరగదు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్నారు దాన్ని, దాన్ని అనుభవించాలి. మనం కర్మలో వేలు పెట్టకూడదు. వేలు పెట్టాలంటే మనకు అందుకుంటుంది. అందుకని మన నిర్ణయం వరకు మాత్రం మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి గొప్ప వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఎదుటోళ్ళవి కూడా జరుగుతున్నాయి కదమ్మా అని మీరు అడగచ్చు. వాళ్ళు చాలా హయ్యర్ మాస్టర్లు. ఇప్పుడు మనకి 100 ఉంటే వాళ్ళ దగ్గర 1,000,000 ఉంది. మరి 1,000,000 ఉన్నప్పుడు ఎన్నో చెయ్యొచ్చు కదా. అట్లాగే అన్నమాట. అంటే మనం ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం కాబట్టి మన వరకు మనం ఏది కోరుకున్నా కూడా జరుగుతుందన్నమాట. అంటే ఇంత మంచి చైతన్యాన్ని నువ్వు ఈ దేహానికి ఎందుకు బంధించుంటున్నావు? నువ్వు చైతన్యానివి, ఆత్మస్థాయి నీది అని చెప్పడం అన్నమాట అక్కడ. పునర్జన్మలు ఉన్నాయి కాబట్టి మరి జన్మలో సాధించవచ్చునలే అని వాయిదా వేయడం ధ్యానానికి ప్రతిబంధకము మరియు మూర్ఖత్వము. పునర్జన్మలు ఉన్నాయి కాబట్టి అబ్బాయి ఈ జన్మ కాబట్టి మరి జన్మలో సాధించవచ్చులే అని అనుకోవడం ఏంటంటే ప్రతిబంధకము, మూర్ఖత్వము. ఎందుకు అంటే వచ్చిన అవకాశం వదిలిపెట్టద్దు. ఈ జన్మలో మీకు ఇంత మంచి అవకాశం వచ్చింది, ఉపయోగించుకోండి. మరి జన్మలో ఇంత మంచి గురువు దొరుకుతారో లేదో చెప్పలేం కదా. కొంతమంది ధ్యానం చేయడానికి పడని వాళ్ళు ఏమంటారంటే, నువ్వు గత జన్మలో సుకృతం చేసుకున్నావు కాబట్టి నీకు అబ్బింది, మాకు లేదు, మాకు దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు, ఇంకా దేవుడు చెప్పలేదంట ధ్యానానికి పో అని. దేవుడు చెప్తే వస్తారంట. మరి దేవుడు చెప్పాడా తినమని? ఎందుకు తింటున్నావు? లేదుగా. దేవుడు ఏమన్నా చెడ్డ మాటలు మాట్లాడమని చెప్పాడా? మరి ఎందుకు మాట్లాడుతున్నాంగా. మరి దేవుడు చెప్పినాడు అన్ని చేస్తున్నామా? మనం చెయ్యట్లేదు కదా. అంటే వాళ్ళు ఏంటంటే కపదాటు ప్రయత్నం అంటారు దాన్ని. వాళ్ళు కూర్చొని మనసు నిలబెట్టుకోవడం చేతగాక, నీకు కాబట్టి వచ్చిందమ్మా, నువ్వే జన్మలో ఏ అదృష్టం చేసుకున్నావో, మాకు ఇంకా దేవుడు అంత అదృష్టాన్ని ఇవ్వలేదు. ఎక్కువ మంది చెప్పే కారణం ఇదేనండి. ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ధ్యానం చేయడానికి ఇష్టపడరు. ఎందుకు అనంటే మనసు మాయల మారి. నువ్వు ధ్యానానికి కూర్చున్నావు అనుకో అప్పుడే ఫోన్ వస్తుంది, లేదంటే ఎప్పుడో నీ చిన్ననాటి ఫ్రెండ్ అన్నా వస్తారు, లేదంటే ఎదురింటోళ్ళో పక్కింటోళ్ళు వస్తారు. ఎందుకంటే ఆ ప్రతిబంధకాలని మనస్సు తెచ్చుకుంటుంది. దానికి కుదురుగా ఉండడం ఇష్టం ఉండదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అనమాట. అందులో ఏంటి, మన లోపల మనం తిరిగితే ఇబ్బందిలా, బయట పెత్తనాలు ఎక్కువ అన్నమాట. అందుకే యోగి ఏమని చెప్తారు, మనస్సుని పనితో పోలుస్తాడు ఆయన. అసలు మా గురువు గారు ఆ మాట చెప్పంగానే, అమ్మా ఏంటమ్మా అట్లాంటి దాంతో పోల్చడం ఏంటమ్మా అన్నారు. అప్పుడు ఆవిడ వివరించి చెప్పారు, మన మనసు అటు ధ్యానానికి కూర్చోగానే ఫస్ట్ మన గురించి ఆలోచిస్తుందంట. మన ఇంట్లో ఏమేంటియో ఆలోచిస్తుందంట. తర్వాత బిడ్డల గురించి ఆలోచిస్తుంది, భర్త గురించి ఆలోచిస్తుంది, ఆ తర్వాత అమ్మా నాన్నల గురించి, అత్తామామల గురించి, ఆ తర్వాత ఇళ్ల పక్కోళ్ళ గురించి, ఇంకా ఆ తర్వాత రాజకీయాలు, రకరకాలు టీవీలో చూసినాటి, షార్ట్లలో చూసినాటి, అంటే అంత కంటిన్యూగా పోతూనే ఉంటుంది మనసు, ఎక్కడ ఆగదు. అలాగే పంది కూడా అంట ఒక ఇంటి తూము దగ్గర తింటుందంట, తృప్తి పడదంట. ప్రతి ఇంటి కాలువ దగ్గర కలబెడుతుంది, అక్కడికి తృప్తి పడక పక్క వీధికి వెళ్తుంది. అలా అన్ని విధులు తిరిగి ఊరంతా తిరుగుతుంది. అట్లాగే మన మనస్సు కూడా
మనతో ఉండకుండా ఊరందరితో తిరుగుతూ ఉంటుంది. అందుకే ఆయన మనసుని పందితో పోల్చడం జరిగిందనమాట. అట్లా ఏంటి అని అంటే ఆ మనసుని కట్టేయడం ఇష్టం లేక చేత కాక ఈ కపదాటు ప్రయత్నాలు ఈ మాటలన్నీ చెప్తూ ఉంటారు. నీకు కాబట్టి కుదిరింది, నువ్వంత గొప్పదాని ఇంత గొప్పదాని. గొప్పదనం అందరి దగ్గర ఉంది, దాన్ని నిరూపణ చేసుకోవడమే మన వంతు. అవునా కదా? కాబట్టి మనం ఇక్కడికి ఈరోజు ఆపుకుందాము. టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ చెప్పండి. మేడం. చాలా చక్కగా మోహం గురించి, అహం గురించి, మోక్షం గురించి, అలానే మరణం గురించి, ఏమైతుంది అంటే దేహానికి ఉంది కానీ అది శాశ్వతమైంది, అశాశ్వతమైనది ఏదైతే ఉందో అది మరణిస్తుంది, కానీ శాశ్వతమైనది ఆత్మ అనేది ఎప్పటికీ మరణించట్లేదని చెప్పని, అలానే మనం ఒక్కొక్క కోణంలో చూస్తే ఇందాక మీరు చెప్పినట్లుగా, అంటే ఈ మంచం మీద అట్లా ఉండి ఒక వ్యక్తి చనిపోతే ఓ అయ్యో ఇంత శరీర కర్మ అనుభవిస్తున్నాడు కదా, సర్లే పోనీలే ఇంకెంత అనుభవిస్తాడు అని చెప్పని ఆ జాలితో సరే చనిపోతే పర్వాలేదు అని చెప్పని అంత దుఃఖించం ఉంటుంది, కానీ అంత ఎక్కువ దుఃఖించం. దాన్ని కొంచెం యాక్సెప్ట్ చేస్తారు మేడం మీరు అన్నట్లు. అదే మనతో పాటు తిరుగుతూ టక్కని కానీ ఏమైనా అయింది అని అంటే యాక్సెప్ట్ చేయలేం. ఎందుకనంటే అది మనము జీర్ణించుకోలేమన్నమాట. అది యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల వస్తుంది అది ఖచ్చితంగా. అలానే చాలా చక్కగా బోధనలో మనము శరీరం కాదు ఆత్మస్వరూపులం అని చెప్పని, బాడీ ఎప్పుడైతే మనము ఆత్మతత్వంలోకి వెళితే నిజంగా అది ఒకసారి అనుభూతి చెందితే మత్తు పదార్థం లాంటిది మేడం. అంటే అమితమైన ఆనందం అసలు. అసలు అవును. ఆత్మతత్వంలోకి వెళ్తే అసలు ఏం లేదు. ఇందాక మీరు చెప్పినట్లుగా, ఇందాక ఒక భర్త భార్యది చెప్పారు కదా మేడం, అక్కడ ఏదున్నా కూడా ఓకే ఓకే అని అనుకుంటూ, అంటే అసలు ఏది అసలు మన ఆ వ్యక్తి ఆత్మతత్వంలోకి వెళ్తే దేనికి చలింపజాలడు మేడం. అసలు ఏది అసలు తనని తాకలేదు. అలానే ఉమ్. మౌనం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. అయ్యప్ప స్వామి వెళ్తున్నారు, అది వేస్తున్నారు. ఆ 18 మెట్లకి మనలో ఉండే సరికాని గుణగణాలు వేసిన మాల వేసిన ప్రతిసారి కూడా మనలో సరికాని గుణాలంతా కూడా వదిలి వేసేసేయాలి అని చెప్పని దానికి చక్కగా చెప్పారు. అలానే ఆ ప్రయాగ్ అక్కడ ఇక్కడ వెళ్ళి పుణ్యతీర్థాలకు వెళ్ళి స్నానం చేస్తే అక్కడ ఉండే చేపలు అక్కడే ఉంటాయి కాబట్టి ఎప్పుడో మోక్షానికి పొందేసి అసలు చేపలు లేకుండా ఉండాలి అక్కడ అసలు. అంటే మీరు చెప్పింది నిజం మేడం. ప్రతిదీ కూడా ఆ కోణంలో చూస్తే అర్థమవుతుంది మేడం. ఇట్లా చెప్పే వాళ్ళు కూడా కావాలి తెలుసుకోవాలంటే. దాంతో పాటు మీ అనుభూతి కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. ఆ త్రివేణి సంగమం అంటే అక్కడ ఇక్కడ నీళ్ళలో మునిగి ఆ పుణ్యం వస్తుంది కర్మలు పోతాయి అనేది కాకుండా, ఆ త్రివేణి సంగమం దగ్గర అక్కడ స్నానం చేయాలి అని అంటే, అక్కడ మనము ఉండాలి అని అంటే అంతా విడిచిపెడుతూ ఉండాలి, సరికాని గుణగానాలంతా విడిచిపెడుతూ ఉండాలి. చాలా చక్కగా మీ యొక్క అవును. అనుభూతి చాలా చక్కగా చెప్పారు. అలానే ఆ అండపిండ బ్రహ్మాండం అని అంటారు. ఆ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో ఈ అండపిండంలో కూడా అలాగే మన పిండాండంలో కూడా అదే ఉంది అని చెప్పని అంటూ ఉంటారు. దాని గురించి కూడా మరొకసారి బాగా గుర్తు చేసి చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇస్తున్నానండి. మేడంతో మాట్లాడాలన్న వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా బాగుందండి మీ బోధ. ఒక్కొక్కటి ఒకటి ఓకే అమ్మా. ఆత్మతత్వంలో ఉంటే మనకి ఇంకా ఇవన్నీ ఏం ఉండవు కదా, ఇవన్నీ ఏం ఆ, అంటుకోవని మేడం. అవును. ఆ ఆ ఎరుక స్థితిలో గాని ఉన్నట్లయితే ఇంక అసలు ఏం కావాలండి మన ఈ ఈ జీవితానికి ఇంకేం అవసరమే లేదు. దానికోసమే అవును. కదండి ప్రతి రాత్రి వరకు అదే అదే ధ్యాస అన్నమాట. అంటే ఈ మాయ, ఈ భూమి మీద ఉండేది మాయే కదా, మాయలో కూడా వెళ్ళిపోతూ ఉంటాము, మళ్ళా వస్తూ ఉంటాము, వెళ్తూ ఉంటాము, పోతూ ఉంటాము. కానీ అదే స్థితిలో గాని ఉండగలిగితే చాలా గొప్పగా ఉంటుంది మేడం నిజంగా. అవునవును. అందుకే కదా అన్ని జన్మలు పడుతున్నాయి మనకి. ఉమ్, అవునండి. కానీ మనం గట్టిగా సంకల్పించుకున్నట్లయితే జరుగుతుంది కదా మేడం. సంకల్పించుకోవడం, సంకల్పించుకోవాలి, ఆచరణ మెయిన్. అది కూడా అండి, అది కూడా. సంకల్పం అంటే సమ్ అంటే మంచి, కల్పం అంటే కోరిక, మంచి కోరికని సంకల్పము అంటాము. ఆ ఆ సంకల్పం చేసిన తర్వాత ఆచరణ అనేది ఇంపార్టెంట్. అవును మేడం. అంటే ఊరికే ఆ, అనుకుంటే అయిపోదు కదా. ఆ, ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఇవి చేస్తూ వాళ్ళు గొప్ప గొప్ప మాస్టర్స్ ని మనకి పరిచయం చేస్తున్నారు కదా. వాటిట్లో మనం చేయగలిగిన వాటిని ఆచరిస్తూ ఉంటే తొందరగా మెట్లు ఎక్కడం జరుగుతుంది. అంటే జన్మలు తగ్గుతాయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అమ్మా. ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే అమ్మా. చాలా థ్యాంక్స్ మేడం. చక్కగా పార్ట్ 3 లో కూడా చాలా చక్కటి రోజు రోజు వెళ్ళే కొద్దీ ఇంకా చక్కగా అనుభూతితో ఆ జ్ఞానం అనేది చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు మేడం. ప్రత్యేకంగా కృతజ్ఞతలు మేడం. మీ యొక్క టైం వెచ్చించి చక్కగా మాకు వివరిస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా సూక్ష్మంలోనే మోక్షం అని అంటారు. అలా ప్రతిదీ కూడా మీ అనుభూతుల్ని కూడా పంచుకుంటూ చక్కగా కనెక్ట్ చేసి బాగా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఓకేనా? మాస్టర్స్ అందరికీ కూడా. శుభరాత్రి మాస్టర్స్.